Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. ప్రైమ్ మినిస్టర్ వూస్ మాదిగాస్ విత్ ప్రామిస్ టు సెటప్ ప్యానల్ ఆన్ ఎస్సీ సబ్ కోటా డిమాండ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 సొసైటీకి సంబంధించినటువంటి ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్ కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. One of the most important articles appeared in the Hindu newspaper today. So this particular article is actually focusing and emphasizing on one of the most important topic associated with Indian social structure, that is SC scheduled caste subcategorization, or we can easily say కోటా విత్ ఇన్ కోటా. డోంట్ వరీ, నేను డీటెయిల్డ్గా మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్స్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు క్లియర్గా దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమవుతుంది, అందులో సందేహమే లేదు. యాజ్ యూజువల్ ఈ ఆర్టికల్ని కూడా మనం కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్తో స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. ఇటీవల మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడం అనేది జరిగింది. అయితే ఈ ఎలక్షన్ క్యాంపెయిన్స్లో బీజేపీ పార్టీ తరపున ప్రచారం చేయడానికి స్వయాన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారే తెలంగాణకు రావడం అనేది జరిగింది. ఆయన యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా హైదరాబాద్ నగరంలో రీసెంట్గా జరిగినటువంటి మాదిగా కమ్యూనిటీ ర్యాలీ ఏదైతే ఉందో దానిలో నరేంద్ర మోడీ గారు పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ లో సబ్ క్యాస్ట్ గా ఉన్నటువంటి మాదిగలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లాంగ్ స్టాండింగ్ డిమాండ్ ఏంటది, స్కెడ్యూల్డ్ క్యాస్ట్ కి ప్రొవైడ్ చేస్తున్నటువంటి రిజర్వేషన్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మాదిగలకంటూ ప్రత్యేకమైనటువంటి సీట్లు అనేటటువంటివి కేటాయించాలి. ద కోటా విత్ ఇన్ ద కోటా. కోటా అంటే రిజర్వేషన్ లేదా ఎఫర్మేటివ్ యాక్షన్ అని చెప్పి చెప్తాం. సో స్కెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్ సిస్టమ్ ద్వారా ఏవైతే బెనిఫిట్స్ ఇస్తున్నారో అందులో కొన్ని బెనిఫిట్స్ కేవలం మాదిగలకంటూ కేటాయించాలి అని చెప్పి వాళ్ళ డిమాండ్ అనమాట. ఈ డిమాండ్ని ఫుల్ఫిల్ చేసేటటువంటి ఉద్దేశంతో మేము ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం అండ్ మా పార్టీ బీజేపీ పార్టీ ద్వారానే ఈ దేశంలో సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్ అనేటటువంటిది సాధ్యపడుతుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారన్నమాట. సో ఈ కాంటెక్స్ట్ లో స్కెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ కేటగరైజేషన్ గురించి మనం మాట్లాడాలి. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ కోటా విత్ ఇన్ ద కోటా, దాని గురించి మీకు అర్థం కావాలి. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, మన భారతదేశంలో స్కెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 15% రిజర్వేషన్ కల్పిస్తున్నాం. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ టోటల్ సీట్స్లో 15% మనం స్కెడ్యూల్డ్ కులాల వాళ్ళకి కేటాయిస్తున్నాం. ఎందుకంటే దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ కాబట్టి. ఎందుకంటే హిస్టారికల్గా వాళ్ళు చాలా డిస్క్రిమినేషన్ని అండ్ దాంతోపాటు అప్రెషన్ని ఫేస్ చేశారు కాబట్టి, చారిత్రకంగా వాళ్ళు చాలా వివక్షను ఎదుర్కొన్నారు కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేస్తూ రిజర్వేషన్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అనబడేటటువంటి అంబ్రెల్లా బ్రాకెట్ కింద ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ ఈ రిజర్వేషన్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అందుతున్నాయా, ఈ 15% రిజర్వేషన్ బెనిఫిట్స్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నారా అనేటటువంటిది మేజర్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే దో ఆల్మోస్ట్ ఆల్ ద క్యాస్ట్ దట్ లై విత్ ఇన్ ద బ్రాకెట్ ఆఫ్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ యాక్చువల్లీ వల్నరబుల్, ఆర్ యాక్చువల్లీ డిస్క్రిమినేటెడ్ త్రూ అవుట్ ద హిస్టరీ. బట్ కానీ కొన్ని కులాలు ఇంకా ఎక్కువ అప్రెషన్ని ఫేస్ చేయడం అనేటువంటి జరిగింది, ఇంకా ఎక్కువ వివక్షని ఎదుర్కోవడం అనేటువంటి జరిగింది. మరి రిజర్వేషన్ బెనిఫిట్స్ ఏవైతే కులాలు ఎక్కువ వివక్షని ఎక్కువ అప్రెషన్ని ఫేస్ చేశాయో వాళ్ళకు కూడా కల్పించడం అనేది జరగాలి కదా. సో అది జరుగుతుందా లేదా అనేటటువంటిది ప్రశ్న. సో కొన్ని కులాల వాళ్ళు, మోస్ట్ వల్నరబుల్ పీపుల్ ఏమంటారు అంటే స్కెడ్యూల్డ్ కులాల వాళ్ళకి కేటాయిస్తున్నటువంటి 15% సీట్స్లో ఎవరైతే ఎస్సీల్లో ఉన్నత వర్గాల వాళ్ళు ఉంటారో, ఎస్సీల్లో ఉన్నత కులాల వాళ్ళు ఉంటారో వాళ్ళు పొందుతున్నారు తప్ప మోస్ట్ వల్నరబుల్ పీపుల్ పొందట్లేదు అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ 15% సీట్స్లో అకార్డింగ్ టు ద ప్రపోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ వేరియస్ సబ్ క్యాస్ట్ రిజర్వేషన్ సెపరేట్గా కేటాయించాలి. సో కోటా విత్ ఇన్ ద కోటా ఉండాలని చెప్పి వాళ్ళ ఆ డిమాండ్తో చాలా కాలం నుంచి ముందుకు వస్తున్నారన్నమాట. ఈ సందర్భంలో బ్రిటిష్ నవలిస్ట్ అయినటువంటి జార్జ్ ఆర్వెల్ అన్న మాట ఒకటి గుర్తు తెచ్చుకుందాం. ఆయన ఏమంటాడు అంటే ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ అని చెప్పి ఆయన అంటాడు. అలాగే ఆల్ ద క్యాస్ట్ హూ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ వల్నరబుల్ బట్ సమ్ క్యాస్ట్ ఆర్ మోర్ వల్నరబుల్ ఇన్ నేచర్. అది మనం అర్థం చేసుకోవాలి. అకార్డింగ్ టు ద స్కేల్ ఆఫ్ ద వల్నరబిలిటీ ఆఫ్ ఎ పర్టికులర్ క్యాస్ట్ అండ్ అకార్డింగ్ టు ద అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ క్యాస్ట్ వీ నీడ్ టు ఆఫర్ దీస్ రిజర్వేషన్ బెనిఫిట్స్ అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట.
సో మీకు కంప్లీట్ కాంటెక్స్ట్ అనేటటువంటిది అర్థమైందని అనుకుంటున్నాను. ఈ సందర్భంలో మనం స్కెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ కేటగరైజేషన్ గురించి అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ కోటా విత్ ఇన్ ద కోటా గురించి, రిలవెంట్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ గురించి అండ్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ కేటగరైజేషన్, ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ దిస్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ కేటగరైజేషన్, ఇవన్నీ డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి, చాలా చక్కగా మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రతి టాపిక్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎనలైటికల్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ప్రతిదీ బేసిక్స్ నుంచి మన అమ్మ భాషలో తెలుగు భాషలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినాలి, ప్రతిరోజు మన అనాలిసిస్ ఫాలో అయ్యేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. అండ్ మనం కాంప్రహెన్సివ్గా దిస్ పర్టికులర్ టాపిక్ని అర్థం చేసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యువర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి ఇనిషియేటివ్స్తో మనం ముందుకు రాబోతున్నాం. ఓకేనా? రైట్. సో మన ఫస్ట్ ఆర్టికల్ని డీటెయిల్గా మనం అర్థం చేసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. ద మోస్ట్ ప్రీమియం అండ్ కాంప్రహెన్సివ్ కోర్స్ దట్ వీఆర్ ఆఫరింగ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్ ఫర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఈస్ యూపీఎస్సీ 02 జెనిత్ ప్రోగ్రామ్. యాజ్ ద నేమ్ ఇండికేట్స్, మీరు ఏ స్టేజ్లో ఉన్న యూపీఎస్సీ ప్రిపరేషన్లో బిగినర్ అయినా, బేసిక్స్ కూడా మీకు తెలియకపోయినా మిమ్మల్ని పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకెళ్లేటటువంటి పూర్తి బాధ్యత మాది, మేము తీసుకుంటాం. ఆల్ ద జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్, GS1, GS2, GS3, GS4, SA, CSAT, వాట్ నాట్, ఎవ్రీథింగ్ మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో డీటెయిల్గా కవర్ చేయడం అనేది జరుగుతుంది. మీకు లైవ్ క్లాసెస్ అనేటటువంటి ఉంటాయి. లైవ్ క్లాసెస్ ఒకవేళ మీరు మిస్ అయితే రికార్డెడ్ క్లాసెస్కి కూడా మీకు యాక్సెస్ అనేటటువంటిది ఉంటుంది. రికార్డెడ్ క్లాసెస్కి ఎన్నాళ్ళు యాక్సెస్ ఉంటుందంటే ఫర్ లైఫ్ టైం మీకు యాక్సెస్ అనేటటువంటిది ఉంటుందమ్మా. ఓకేనా? అండ్ దాంతోపాటు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా దీనిలోనే మీకు భాగంగా రావడం అనేటటువంటి జరుగుతుంది. ఓకేనా? అండ్ ప్రతి టాపిక్ని పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీతో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీరు 100 సార్లు లైవ్ క్లాస్లో క్వశ్చన్స్ అడిగిన ఓపిక్గా ప్రతి ఫ్యాకల్టీ చెప్తారు, నాది హామీ. అండ్ మీ క్లాసెస్తో పాటుగా వన్ స్టాప్ సొల్యూషన్ PDF నోట్స్ ఏదైతే ఉంటుందో అది కూడా ప్రొవైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. మరి ఫీజు ఎంత సార్ అంటే మామూలుగా ఫీజు 50,000 రూపాయలు, కానీ ఇప్పుడు కేవలం దీపావళి ఆఫర్ కింద 30,000 రూపీస్కే మేము ఇస్తున్నాము. దీపావళి అయిపోయినప్పటికీ చాలా మంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడంతో ఈ పర్టికులర్ ఆఫర్ని ఇంకొక వారం రోజుల పాటు కొనసాగిస్తున్నాం. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ అన్ఆర్గ్యుబుల్లీ ద బెస్ట్ కోర్స్ దట్ యూ ఎవర్ ఫైండ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. దట్ ఈజ్ మై గ్యారంటీ. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉంటుందో నెంబర్కి ఫోన్ చేయండి. డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ని కాంప్రహెన్సివ్గా బేసిక్స్ నుంచి నేర్చుకోండి. అండ్ దిస్ టఫ్ అండ్ హెక్టిక్ యూపీఎస్సీ జర్నీలో నేను మీకు తోడుగా ఉంటాను. మన ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు తోడుగా ఉంటారు. ఆలస్యం చేయకుండా సరైన నిర్ణయం తీసుకోండి. And trust me, this is the best decision that you are going to take this year. And one thing that I can guarantee is you will never regret joining any of our courses. Big or small, ఏ కోర్స్ తీసుకున్నా మీరు రిగ్రెట్ అవ్వరు. మా నుంచి 100% క్వాలిటీ అండ్ దాంతోపాటు 100% ఎఫర్ట్స్ మీకోసం ఉంటాయి. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన హిందూ అనాలిసిస్లోని ఫస్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, వినండి అమ్మా. సో నౌ లెట్ us look at సబ్ కేటగరైజేషన్ ఆఫ్ SCs అండ్ ఇట్స్ నీడ్. ఎందుకు స్కెడ్యూల్డ్ క్యాస్ట్లో సబ్ కేటగరైజేషన్ ఇంపార్టెంట్ అండ్ కోటా విత్ ఇన్ ద కోటా, రిజర్వేషన్ విత్ ఇన్ ద రిజర్వేషన్ ఎందుకు ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాలి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే అండర్ రిప్రజెంటేషన్ ఆఫ్ సమ్ క్యాస్ట్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ అంబరిల్లా స్కెడ్యూల్డ్ క్యాస్ట్ గ్రూప్. సో కొన్ని స్కెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అండర్ రిప్రజెంటెడ్, మామూలుగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ వీళ్ళ యొక్క నెంబర్ చాలా చాలా తక్కువగా ఉండమని రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ గవర్నమెంట్. అండ్ విత్ ఇన్ దిస్ హోమోజీనియస్ గ్రూప్ ఆఫ్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ కొంతమంది ఇన్ఈక్వాలిటీని ఫేస్ చేస్తున్నారని చెప్పి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రిలీజ్ అయినటువంటి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి అన్నమాట. అందుకే వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ కానీ, పంజాబ్ కానీ, తమిళనాడు కానీ, బీహార్ కానీ, ముఖ్యంగా 1990వ దశకంలో ద డికేడ్ ఆఫ్ 1990sలో మోస్ట్ వల్నరబుల్ దళిత్స్కి సెపరేట్ కోటా, సెపరేట్ రిజర్వేషన్ తీసుకురావాలని చెప్పి నిర్ణయించాయి. కాన్సిక్వెంట్లీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2000వ సంవత్సరంలో ఒక చట్టం పాస్ చేసింది. అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ యాక్ట్ మొత్తం స్కెడ్యూల్డ్ కులాలు ఎన్నున్నాయని చెప్పి తీర్మానించారు, 57 ఉన్నాయని చెప్పి తీర్మానించారు. ఈ 57 స్కెడ్యూల్డ్ కులాలని సబ్ గ్రూప్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సబ్ గ్రూప్ ఏ, సబ్ గ్రూప్ బి, సబ్ గ్రూప్ సి, సబ్ గ్రూప్ డిగా డివైడ్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పర్సెంటేజ్ ఆఫ్ రిజర్వేషన్, స్కెడ్యూల్డ్ కుల వాళ్ళకి మొత్తం కలిపి 15% రిజర్వేషన్ అనేటువంటిది కల్పిస్తున్నారు కదా. అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో 100 ఉన్నాయి అనుకోండి సీట్లు, ఈ 100లో 15 స్కెడ్యూల్డ్ కులాల వాళ్ళకి కేటాయిస్తున్నారు అన్నమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే
స్కెడ్యూల్డ్ కులాలుగా ఐడెంటిఫై అయినటువంటి అన్ని క్యాస్ట్లకి దీస్ రిజర్వేషన్ బెనిఫిట్స్ సమానంగా అందట్లేదు. సో అందుకోసం అని చెప్పి ఏమంటున్నారు అంటే అకార్డింగ్ టు ద ప్రపోర్షన్ ఆఫ్ దేర్ పాపులేషన్, స్కెడ్యూల్డ్ క్యాస్ట్ లో భాగంగా ఉన్నటువంటి కులాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ జనాభాకి తగినట్టుగా ఈ 15 సీట్లని వేరువేరుగా కేటాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సీట్లని కానీ, మాదిగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6 సీట్లని కానీ, అకార్డింగ్ టు ద ప్రపోర్షన్ ఆఫ్ దేర్ పాపులేషన్ ఈ 15 సీట్లని ఇలా వేరువేరుగా కేటాయించాలి. దిస్ ఇస్ వాట్ కోటా విత్ ఇన్ ద కోటా అని చెప్పి నిర్ణయించడం అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2000 సంవత్సరంలో ఏదైతే చట్టం చేసి 15% ఎస్సీ రిజర్వేషన్ ని సబ్ కేటగరైజేషన్ పద్ధతిలో విడదీసి రిజర్వేషన్ బెనిఫిట్స్ అన్ని స్కెడ్యూల్డ్ క్యాస్ట్ లో భాగంగా ఉన్నటువంటి అన్ని కులాలకు అందించాలనుకుందో ఆ పర్టికులర్ చట్టాన్ని సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడం అనేది జరిగింది 2005 సంవత్సరంలో. దట్ పర్టికులర్ కేస్ ఈజ్ ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేస్. దానిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద లాజిక్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ అంటే, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 341 అనేటువంటి ఒక అధికరణ ఉంది. ఈ ఆర్టికల్ 349 దేని గురించి మాట్లాడుతుందంటే ప్రెసిడెన్షియల్ లిస్ట్ గురించి మాట్లాడుతుంది. అండర్ దిస్ ఆర్టికల్ ఓన్లీ ప్రెసిడెంట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ లేబులింగ్ ఎ పర్టికులర్ క్యాస్ట్ ఆ స్కెడ్యూల్డ్ క్యాస్ట్. ఒక రాష్ట్రంలో ఒక కులం స్కెడ్యూల్డ్ క్యాస్టా కాదా, స్కెడ్యూల్డ్ క్యాస్ట్గా పరిగణించాలా లేదా అని చెప్పి భారత రాష్ట్రపతి మాత్రమే ఆ నిర్ణయం తీసుకుంటారు. అధికారం ఆయనకు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాటికి ఈ రకమైనటువంటి అధికారాలు ఉండవు. సో దిస్ పర్టికులర్ చట్టం ఏదైతే ఉంటుందో అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటించడం అనేది జరిగిందమ్మా. సో చూడండి, సుప్రీంకోర్టు రూలింగ్ ఆన్ సబ్ కేటగరైజేషన్ అండ్ ప్రెసిడెన్షియల్ లిస్ట్. ప్రెసిడెన్షియల్ లిస్ట్ అంటే ఏంటి? ఆర్టికల్ 341 ఏం చెప్తుంది? ఇట్ డిజిగ్నేట్స్ స్కెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ బేస్డ్ ఆన్ ద ప్రెసిడెంట్ నోటిఫికేషన్. ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్న రాష్ట్రపతి ఆయనకు నోటిఫికేషన్ ద్వారా ఒక పర్టికులర్ రాష్ట్రంలో ఎవరు స్కెడ్యూల్డ్ కులాలుగా పరిగణించబడాలి, ఎవరు స్కెడ్యూల్డ్ తెగలుగా పరిగణించాలని చెప్పి రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. స్టేట్స్ కెనాట్ టింకర్ ఆర్ మాడిఫై దిస్ పర్టికులర్ లిస్ట్. ఈ లిస్ట్ ఏదైతే ఉందో దానిలో ఎటువంటి మార్పులు చేసేటటువంటి అధికారం రాష్ట్రాలకు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేటటువంటిది జరిగిందనమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ని పాస్ చేయడం అనేది జరిగింది. ఓన్లీ ప్రెసిడెంట్ కెన్ నోటిఫై ఇంక్లూజన్ ఆర్ ఎక్స్క్లూజన్ ఆఫ్ క్యాస్ట్ యాజ్ ఎస్సీస్. స్కెడ్యూల్డ్ కులాలుగా ఎవరు పరిగణించబడతారు, స్కెడ్యూల్డ్ కులాలుగా ఎవరు పరిగణించబడరు అనే నిర్ణయం రాష్ట్రపతి మాత్రమే తీసుకుంటారు త్రూ హిస్ నోటిఫికేషన్. బట్ స్టేట్స్ ల్యాక్ ద పవర్ టు ఆల్టర్ ద లిస్ట్. ఈ లిస్ట్ని ప్రెసిడెన్షియల్ లిస్ట్ ఏదైతే ఉందో దానిలో మార్పులు చేసే అధికారం ఏదైతే ఉందో, దానిలో ఒక కులాన్ని స్కెడ్యూల్డ్ కులాలుగా యాడ్ చేయడం కానీ, స్కెడ్యూల్డ్ కులాల నుంచి ఒక కులాన్ని తొలగించడం కానీ అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం అనేది జరిగింది. స్టేట్స్ ఆర్గ్యూడ్ లెజిస్లేటివ్ అథారిటీ బట్ ద కోర్ట్ రిజెక్టెడ్ ద క్లెయిమ్. స్టేట్స్ ఏం చేసి చెప్పినాయి? అండర్ ద స్పిరిట్ ఆఫ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ, ఈ ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళ తరపున వాళ్ళకు మంచి చేసేటటువంటి చట్టాలు చేయండి అని చెప్పి మమ్మల్ని ఎన్నుకున్నారు కదా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మరి వాళ్ళకి మంచి చేయడానికి కదా మేము నిర్ణయం తీసుకుంటున్నాం, ఈ చట్టం చేసాం, మాకు లెజిస్లేటివ్ క్యాపబిలిటీ అండ్ అథారిటీ ఉంది కదా అని వీళ్ళు భారత అత్యున్నత న్యాయస్థానంలో వాదించినప్పటికీ ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వీళ్ళ వాదనని పూర్తిగా తిరస్కరించడం అనేది కూడా జరిగిందమ్మా. So now let us look at some important arguments in favor of subcategorization, in favor of quota within the quota. Scheduled కులాల్లో భాగంగా ఉన్నటువంటి కొన్ని కులాల వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ బెనిఫిట్స్ ఇవ్వాలనేటువంటి వాదనని సమర్థించే వాళ్ళు ఏమంటారో చూడండి. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ద బేసిస్ ఫర్ ప్రొటెక్షన్ అని చెప్పి కొంతమంది అంటారు. రిజర్వేషన్ తీసుకురావడం వెనక లాజిక్ ఏంటి, రేషనాలిటీ ఏంటి అంటే, కొన్ని కులాల వాళ్ళు హిస్టారికల్గా సోషల్లీ ఇన్ఈక్వాలిటీని ఫేస్ చేయడం అనేది జరిగింది, అసమానతలు ఫేస్ చేయడం అనేది జరిగింది, వివక్షను ఫేస్ చేయడం అనేది జరిగింది, అప్రెషన్ని ఫేస్ చేయడం అనేటువంటి జరిగింది, అణిచివేతను ఫేస్ చేయడం అనేది జరిగింది. వాళ్ళకి కదా ఎఫర్మేటివ్ యాక్షన్ ద్వారా వాళ్ళకి కదా వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి కదా రిజర్వేషన్ సిస్టమ్ అనేటువంటిది, రిజర్వేషన్ బెనిఫిట్స్ అనేవి అందిస్తున్నాం. మరి రిజర్వేషన్ బెనిఫిట్స్ పొందడానికి అర్హులైనటువంటి ఈ స్కెడ్యూల్డ్ కులాల్లో కొన్ని కులాల వాళ్ళు ఇంకా వల్నరబుల్, ఇంకా ఎక్కువ అప్రెషన్కి గురయ్యారు, ఇంకా ఎక్కువ వివక్షకు గురయ్యారు. మరి వాళ్ళకి ఎక్కువ ప్రొటెక్షన్ అందించడం అవసరమా కదా అని చెప్పి కొంతమంది అంటారన్నమాట. అండ్ దాంతోపాటు అన్ని స్కెడ్యూల్డ్ కులాల వాళ్ళు అన్టచబిలిటీని అంటే అంటరానితనాన్ని ఫేస్ చేసినప్పటికీ కొంతమంది ఆ షకల్స్ నుంచి బయటపడడం అనేది జరిగింది. ఇంకా కొంతమంది మాత్రం దో ద గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ రిజర్వేషన్ బెనిఫిట్స్ దాని నుంచి బయటపడలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకి స్పెషల్ ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వడం అవసరమా కాదా, అది గవర్నమెంట్ యొక్క స్టేట్ యొక్క బాధ్యత కాదా అని చెప్పి కూడా కొంతమంది అంటారు. అండ్ 2018లో సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్తో ముందుకు రావడం అనేది జరిగింది. దానిలో ఏం చెప్పింది? స్కెడ్యూల్డ్ క్యాస్ట్ రిజర్వేషన్లో కూడా క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి. జస్ట్ లైక్ ఓబీసీస్కి క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఎలా అయితే ఇంట్రడ్యూస్ చేసామో ఆ విధంగానే ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అంటే మొత్తం స్కెడ్యూల్డ్ కులాల వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంతమంది ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్
ఇందులో క్రీమీ లేయర్, మామూలుగా కేక్ మీద క్రీమ్ ఎక్కడ ఉంటుంది, ఆన్ టాప్ ఉండమని జరుగుతుంది. సమ్ పీపుల్ విల్ బీ ఆన్ టాప్, సమ్ పీపుల్ ఆర్ ఎకనామికల్లీ వెరీ స్ట్రాంగ్, సమ్ పీపుల్ ఆర్ సోషల్లీ రెస్పెక్టెడ్ పొజిషన్స్లో ఉండడం అనేటువంటి జరిగింది బికాస్ ఆఫ్ ద రిజర్వేషన్ బెనిఫిట్స్ ఆర్ బికాస్ ఆఫ్ జనరేషనల్ వెల్త్ అండ్ అసెట్స్. సో ఇలాంటి వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలి రిజర్వేషన్ బెనిఫిట్స్ నుంచి. మోస్ట్ వల్నరబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్మానించడం అనేటువంటి జరిగింది. బట్ దిస్ పర్టికులర్ డెసిషన్ ఏదైతే ఉందో దాని మీద సెంట్రల్ గవర్నమెంట్కి మీ యొక్క ఒపీనియన్ ఇవ్వండి అని చెప్పి పంపితే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని పెండింగ్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. దీన్నే చాలామంది ఇప్పుడు తప్పుపడుతున్నారన్నమాట. అంటే నరేంద్ర మోడీ గారు మాదిగలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ కోటా రిజర్వేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయాలని చెప్పి ప్రామిస్ చేసేసారు, కరెక్టే. కానీ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అపోజింగ్ ద క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్, ద గవర్నమెంట్ ఆఫ్ ద ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో ఈ హామీలు ఏవైతే ఉంటాయో ఒత్తొత్తి మాటలే, జస్ట్ ఎన్నికల కోసమే ప్రధానమంత్రి ఆ మాటలు చెప్పారని చెప్పి క్రిటిక్స్, విమర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తున్నారన్నమాట. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆస్ ద ఆర్గ్యుమెంట్స్ ఎగెన్స్ట్ సబ్ కేటగరైజేషన్. సబ్ కేటగరైజేషన్ అక్కర్లా, ప్రజెంట్ ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫాలో అయితే సరిపోతుందని చెప్పేవాళ్ళు కొంతమంది ఏమంటున్నారు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేటటువంటి లేబుల్, తద్వారా రిజర్వేషన్ బెనిఫిట్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ద అన్టచబిలిటీ ది ఫేస్ హిస్టారికలీ, చారిత్రాత్మకంగా అంటరానితనం వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి రిజర్వేషన్ బెనిఫిట్స్ కల్పించడం అనేది జరుగుతుంది ఎస్సీ కేటగిరీలో వాళ్ళ నుంచి. బట్ నాట్ జస్ట్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్. సో వాళ్ళు సామాజికంగా కానీ లేకపోతే విద్యా సదుపాయాల ప్రకారంగా బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్పి రిజర్వేషన్స్ కల్పించట్లా, వాళ్ళు అన్టచబిలిటీ ఫేస్ చేశారు కాబట్టి రిజర్వేషన్ కల్పిస్తున్నారు. అండ్ ఆల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫేస్డ్ అన్టచబిలిటీ. సో అందరికీ రిజర్వేషన్ ఉండడం సబబే, సబ్ కేటగరైజేషన్ అక్కర్లేదని చెప్పి చెప్తున్నారన్నమాట. అండ్ ఓట్ బ్యాంక్ కన్సర్న్స్ కూడా ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్స్కి, రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రెసిడెన్షియల్ లిస్ట్ని టింకర్ చేసేటటువంటి అధికారం, మోడిఫై చేసేటటువంటి అధికారం ఉంటే వాళ్ళు వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం సో ఎప్పుడు పడితే అప్పుడు ఈ రిజర్వేషన్ ప్రపోర్షన్ ఏదైతే ఉంటుందో దానిలో మార్పులు తెచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పలానా ఎన్నికల్లో మాలలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేస్తారు అనుకుంటే వాళ్ళకి రిజర్వేషన్ బెనిఫిట్స్ తేవడం, నెక్స్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ క్యాన్సిల్ చేయడం, ఇలాంటి ఆర్బిట్రరీనెస్ ఏదైతే ఉందో, ఇలాంటి ఇష్టానుసారం ఇలా ఆల్టర్ చేసేటటువంటి విధానాలు కొనసాగుతాయి. అలా కాకుండా రాష్ట్రపతికే అది అప్పగించడం అనేటువంటి సరైనదని చెప్పి కొంతమంది అంటారన్నమాట. అండ్ జర్నైల్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే రిజర్వేషన్ యొక్క ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఈజ్ ఇంక్లూజివ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. వెనుకబడినటువంటి తరగతుల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సమ్మిళితమైనటువంటి అభివృద్ధి, వాళ్ళ సమగ్ర అభివృద్ధి ఏదైతే ఉందో అది కేవలం కొంతమందికి రిజర్వేషన్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళడం, కొంతమందికి రిజర్వేషన్ బెనిఫిట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇదవకపోవడం, అది సరైన పద్ధతి కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. హౌవెవర్ సుప్రీంకోర్టు అక్నాలెడ్జ్ దట్ విత్ ఇన్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ కులాల్లోనే సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఇంకా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు అక్నాలెడ్జ్ చేసింది, ఒప్పుకోవడం కూడా జరగడం అనేది జరిగింది అన్నమాట. అర్థమైందా? దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సబ్ కేటగరైజేషన్ అండ్ దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ ఎగెన్స్ట్ దిస్ సబ్ కేటగరైజేషన్. దిస్ హోలిస్టిక్ పర్స్పెక్టివ్ అనేటటువంటిది మీకు ఉండాలి. అప్పుడే మెయిన్స్లో ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇంక్లినేషన్ ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ థాట్ ప్రాసెస్ మీరు ఒక న్యూట్రల్ ఆన్సర్ రాయగలుగుతారు, ఒక మంచి ఎఫెక్టివ్ ఆన్సర్ని కూడా మీరు ఇవ్వగలుగుతారు. ఓకేనా? సో చక్కగా మన హిందూ అనాలిసిస్ని అండ్ దాంతోపాటు అదర్ వీడియోస్ని ఫాలో అవ్వండి. మీకు ఆ పర్స్పెక్టివ్ని పూర్తి స్థాయిలో తీసుకొచ్చే బాధ్యత మాది. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. వినండమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. సెంటర్ టు అన్వీల్ పిఎం కిసాన్ బాయ్ టు ఎండ్ ట్రేడర్స్ మొనోపలీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎపియర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని కూడా కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అటెన్షన్ పే చేసి వినాలి. యాజ్ యూజువల్గా ఈ ఆర్టికల్ని కూడా కాంటెక్స్తో స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం లేదమ్మా, మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్తో ముందుకు రాబోతుంది. ఎవరికి మంచి చేయడానికి? రైతులకు మంచి చేయడానికి. ఏంటి ఆ స్కీము? పిఎం కిసాన్ బాయ్ అనే స్కీమ్ ఏదైతే ఉందో దాంతో ముందుకు రాబోతుంది. అండ్ ద ఫుల్ నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ ఏంటి అంటే పిఎం కిసాన్ భాండారన్ ఇన్సెంటివ్ అనే పేరుతో ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురాబోతున్నారు. ప్రాబబ్లీ డిసెంబర్ ఎండ్కి ఈ స్కీమ్ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉందన్నమాట. వాట్ ఎగ్జాక్ట్లీ ద సోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ అంటే మిడిల్ మెన్ ఎవరైతే ఉన్నారో, మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అండ్ దాంతోపాటు ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ట్రేడర్స్, రైతులు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఏదైతే పంట పండిస్తున్నారో ఆ పంట మీద లాభం అంతా వీళ్ళే ఆర్జిస్తున్నారు. సో వీళ్ళకి మొనోపొలీ ఏదైతే ఉంటుందో దీన్ని కంప్లీట్గా ఎండ్ చేసి రైతుల యొక్క ఇన్కమ్ని పెంచాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ పర్టికులర్ స్కీమ్తో ముందుకు రాబోతుందన్నమాట.
అసలు ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ద ప్రెజెంట్ ఇష్యూ ఫేస్డ్ బై ద ఫార్మర్స్ ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు ద మిడిల్ మ్యాన్ అండ్ ట్రేడర్స్, అది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద నీడ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్, అది మీకు అర్థం కావాలి. ఏం జరుగుతుందంటే రైతులు ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టపడి పంట పండించి ఆ పంట చేతికి వచ్చినటువంటి వెంటనే ఆ పంటని కొన్నాళ్ళు వేర్ హౌసెస్ లేదా గొడౌన్స్లో స్టోర్ చేసి మంచి ధర వచ్చిన తర్వాత అమ్ముకునేటటువంటి పరిస్థితి లేదు. ఈ లోపు దిస్ మిడిల్ మ్యాన్ అండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు, రైతుల దగ్గర చాలా తక్కువ డబ్బులు కొనుక్కుంటున్నారు. మరి రైతులు వేర్ హౌసెస్ లేదా స్టోరేజ్ హౌసెస్ ఏవైతే ఉంటే అక్కడ స్టోర్ చేసుకుని అమ్మొచ్చు కదా సార్ అని అనుకోవచ్చు. కానీ దానికి కొంత ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరైతే వేర్ హౌస్ మేనేజర్ ఎవరైతే ఉంటారో అతను ఈ రైతు దగ్గర కొంత డబ్బును వసూలు చేస్తాడనమాట. మరి మిడిల్ మ్యాన్ అండ్ ట్రేడర్స్కి ఉన్నంత క్యాపిటల్ పుష్ ఒక రైతుకు ఉంటుందా అంటే ఉండదు. అండ్ దాంతోపాటు అప్రహెన్షన్స్, భయాందోళనలు కూడా ఉంటాయి. ఒకవేళ నేను వేర్ హౌసెస్లో ఈ పంటని స్టోర్ చేస్తే ఈ లోపు ఆ పంట యొక్క ధర పడిపోతే, లేకపోతే ఈ లోపు ఆ పంట పాడైపోతే పరిస్థితి ఏంటి, వచ్చే డబ్బులు కూడా రావు కదా అనేటటువంటిది ఇంకొక సమస్య. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రైతు పంట అమ్ముకున్న తర్వాత వచ్చే డబ్బులతోనే నెక్స్ట్ పంట వేస్తాడనమాట. మరి తరువాత పంట కావాల్సినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో దాన్ని సమకూర్చుకోవడానికి రైతు ఏం చేస్తున్నాడు, ఎంతో కష్టపడి పండించినటువంటి ఆ పంటని చాలా తక్కువ ప్రైస్కి మిడిల్ మ్యాన్ అండ్ ట్రేడర్స్కి అమ్మేసేటటువంటి పరిస్థితి. ఈ మిడిల్ మ్యాన్ అండ్ ట్రేడర్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళ క్యాపిటల్ పుష్ ఉంటుంది కాబట్టి వాళ్ళ వేర్ హౌసెస్లో కానీ గొడౌన్స్లో కానీ ఆ పర్టికులర్ క్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని హోర్డింగ్కి పాల్పడుతున్నారు, స్టోర్ చేస్తున్నారు. స్టోర్ చేసి ఎప్పుడైతే మార్కెట్లో సప్లై అనేటటువంటి తగ్గిపోతుందో, సప్లై తగ్గిపోతే ఏమవుతుంది, ఆ పర్టికులర్ ప్రొడక్ట్కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది, ప్రైసెస్ పెరుగుతాయి. ఎప్పుడైతే ఆ పంటకి విపరీతమైనటువంటి లాభాలను తెచ్చే ధర వస్తుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. లాభం అంతా వాళ్ళ జోబులో వేసుకుంటున్నారు అనమాట. దిస్ ఈస్ ద మేజర్ ఇష్యూ. సో దీన్ని ట్యాకిల్ చేయడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ పిఎం కిసాన్ భాండారన్ ఇన్సెంటివ్ అనేటటువంటి ఈ స్కీమ్తో ముందుకు రాబోతుంది. ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తారంట చూడండి. మొదటి ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటి అంటే రైతులు వాళ్ళు స్టోర్ చేసుకునేటటువంటి క్రమంలో వాళ్ళ పంటని వేర్ హౌస్ మేనేజర్ లేదా వేర్ హౌస్ ఆపరేటర్ లేదా వేర్ హౌస్ అడ్మినిస్ట్రేటర్కి కొంత డబ్బులు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వింటాల్కి 10 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి స్టోర్ చేసినందుకు రోజుకి. అందులో గవర్నమెంట్ ఎంత ఇస్తుందంట, 4 రూపాయలు సబ్సిడీ కింద ఇవ్వబోతుంది. సో రైతుకి స్టోరేజ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది సిగ్నిఫికెంట్గా తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇలా తగ్గించడం వల్ల మెనీ ఫార్మర్స్ ఆర్ ఎంకరేజ్ టు స్టోర్ దేర్ క్రాప్ ఇన్ దీస్ వేర్ హౌసెస్ అండ్ సబ్సిక్వెంట్లీ సెల్ దేర్ క్రాప్ అట్ ఎ రిలేటివ్లీ హయ్యర్ ప్రైస్. సో స్టోర్ చేసుకుని ధర వచ్చిన తర్వాత ఆయన ఏం చేయడం అనేది జరుగుతుంది, అమ్ముకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఈ రకమైనటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ డిజైన్ చేయడం జరిగింది. బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడే ప్రకటించింది ఏమని, 2022 కల్లా ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. బట్ అది జరిగిందా, రైతుల యొక్క ఆదాయం ఏదైతే ఉంటుందో అది రెట్టింపు అయిందా అంటే అవ్వలేదు. దానికి గవర్నమెంట్ ఎక్స్క్యూజ్ ఏం చెప్పింది, మధ్యలో కోవిడ్-19 వచ్చింది కదా, కోవిడ్-19 మీద మా రిసోర్సెస్ని కానీ మా ఫోకస్ అంతా పెట్టడం జరిగింది. బట్ స్టిల్ మేము అదే మాట మీద ఉన్నాము, కాస్త గడువివ్వండి, రైతుల యొక్క ఆదాయం ఏదైతే ఉందో దాన్ని రెట్టింపు చేసేటటువంటి బాధ్యత మాది. మేము మెయిన్ డెసిషన్ తీసుకున్న ఆన్ లైన్స్ విత్ దిస్ మోటో, ఆన్ లైన్స్ విత్ దిస్ విజనే తీసుకుంటామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పలుమార్లు ప్రకటించడం అనేటువంటి జరిగిందనమాట. సో రైతులకి ఎప్పుడైతే సరైనటువంటి ధర రావడం అనేటువంటి జరుగుతుందో అప్పుడే రైతులకు ఇన్కమ్ అనేటువంటిది డబుల్ అవుతుంది కదా. సో అందుకే రైతులకి సరైన ధర అందించడానికి మేము ఈ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చామని చెప్పి గవర్నమెంట్ అంటుంది. బట్ కానీ కొంతమంది క్రిటిక్స్, విమర్శకులు ఎవరైతే ఉంటారో ఈ పర్టికులర్ స్కీమ్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సమ్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ మిడిల్ మ్యాన్ అండ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, మధ్యవర్తులు మరియు వాణిజ్య వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఉందని చెప్పి కొంతమంది విమర్శకులు అంటున్నారు. ఏంటి అసలు ఈ స్కీమ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అండ్ దాంతోపాటు వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద షార్ట్ కమింగ్స్ ఇన్ దిస్ పర్టికులర్ స్కీమ్, ఇవన్నీ తెలుసుకుందాం. మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎగ్జాంపుల్స్తో, ఉదాహరణలతో జాగ్రత్తగా వినాలి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, చిన్న సన్నకారు రైతులకి హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఇన్సెంటివ్ స్కీమ్తో ముందుకు రాబోతుంది. ఆ స్కీమ్ పేరు ఏంటి అంటే పిఎం కిసాన్ భాయ్ స్కీమ్ లేదా పిఎం కిసాన్ భాండారన్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్తో ముందుకు రాబోతుంది. దీనివల్ల ఏమవుతుందంట, ఎవరైతే చిన్న మరియు సన్నకారు రైతులు వాళ్ళు పండించినటువంటి పంటని వేర్ హౌసెస్లో కానీ స్టోరేజ్ హౌసెస్లో కానీ స్టోర్ చేసుకోలేకపోతున్నారో అలాంటి వాళ్ళకి ఇన్సెంటివ్ కల్పించడం ద్వారా వాళ్ళ స్టోర్ హౌసెస్ లేదా వేర్ హౌసెస్లో వాళ్ళ పంటని కొంతకాలం స్టోర్ చేసుకునేటటువంటి వెసులుబాటును కల్పిస్తున్నాం. తద్వారా వాళ్ళ పంటకి సరైన ధర, మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునేటటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తున్నామని చెప్పి గవర్నమెంట్ క్రియేట్ చేసింది.
అండ్ ది స్కీమ్ లైక్లీ టు బి రోల్డ్ అవుట్ బై డిసెంబర్ చివరి నాటికి ఈ స్కీమ్ని మేము ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తున్నామని చెప్పి అలా ఆలోచిస్తున్నామని చెప్పి గవర్నమెంట్ ఒక ప్రకటన ద్వారా చెప్పిందనమాట, సెంట్రల్ గవర్నమెంట్. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్? ఈ స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఫార్మర్స్ని ఎంపవర్ చేయడం, వాళ్ళని స్ట్రెంథన్ చేయడం, బై అలోయింగ్ దమ్ టు రిటైన్ దర్ క్రాప్స్. వాళ్ళు కష్టపడి పండించినటువంటి పంటని అట్లీస్ట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months పోస్ట్ హార్వెస్ట్, కోతల తర్వాత 3 నెలల పాటు వాళ్ళు స్టోర్ చేసుకునేటటువంటి వెసులుబాటు వాళ్ళకి కల్పించే ఉద్దేశంతో ఈ పర్టికులర్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చారన్నమాట. మరి ఈ స్కీమ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాలను మనం తెలుసుకోవాలి, వినండి. దిస్ ఇస్ సీన్ యాజ్ అన్ అటెంప్ట్ టు బ్రేక్ ద మొనోపోలీ ఆఫ్ ట్రేడర్స్ ఇన్ డిసైడింగ్ ప్రైసెస్ ఆఫ్ క్రాప్స్. సో ట్రేడర్స్ ఏం చేస్తున్నారు, రైతులు పంట పండించిన వెంటనే, రైతుల చేతికి పంట వచ్చినటువంటి వెంటనే ఏం చేస్తున్నారు, తక్కువ ధరకు వీళ్ళు కొనేస్తున్నారు, కొనేసి వాటిని స్టోర్ చేస్తున్నారు. హోర్డింగ్ లాంటి ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా స్టోర్ చేసి ఎప్పుడైతే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందో, ధరలు వస్తాయో అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అమ్ముతున్నారు. సో ఇండైరెక్ట్లీ క్రాప్స్ యొక్క ప్రైసెస్ని దీస్ ట్రేడర్స్ అండ్ మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అన్నమాట. దానివల్ల రైతులకు మీద మాత్రమే కాదు భారం, రైతులు వాళ్ళు పండించినటువంటి వాళ్ళ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం పొందలేకపోతున్నారు. అండ్ సామాన్యులు కూడా అవసరమైన దానికంటే ఎక్కువ కాస్ట్ పే చేయాల్సిన అవసరం వస్తుంది. డబ్బంతా మనం మిడిల్ మ్యాన్, మధ్యవర్తులు కానీ ట్రేడర్స్ వాళ్ళ జోబుల్లోకి వెళ్తుందన్నమాట. సో దీన్ని ట్యాకిల్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి గవర్నమెంట్ ఆలోచన చేసింది. దిస్ ఇనిషియేటివ్ గ్రాంట్స్ ఫార్మర్స్ ద అటానమీ టు డిసైడ్ వెన్ టు సెల్. తను పండించినటువంటి పంటని ఎప్పుడు అమ్మాలో నిర్ణయించుకునేటటువంటి పూర్తి స్వేచ్ఛని రైతుకి కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఇన్ కాంట్రాస్ట్ టు ద కరెంట్ ప్రాక్టీస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద క్రాప్స్ ఆర్ సోల్డ్ అరౌండ్ హార్వెస్ట్. కోతలు కొయ్యబడగానే రైతులు పంటలు అమ్మేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు, రైట్. సో దానికి బదులుగా రైతులు ఇంకొక 3 నెలలు వాళ్ళ క్రాప్ని స్టోర్ చేసుకునే విధంగా, వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి మంచి ధర వస్తే అప్పుడు అమ్ముకునే విధంగా ఈ స్కీమ్ని డిజైన్ చేయడం అనేది జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ద గవర్నమెంట్ హోప్స్ దట్ బై ప్రొవైడింగ్ మానిటరీ సపోర్ట్ ఫర్ స్టోరేజ్కి రైతుకి 10 రూపాయలు per క్వింటాల్ ఖర్చు అవుతుంది అనుకోండి, అందులో 4 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా ఇస్తుందన్నమాట. అండ్ ప్రమోటింగ్ ENWR అంటే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఏంటి సార్ ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ అంటే? చూడండి, జాగ్రత్తగా గమనించండి. ముందు ఎలా ఉండేది ఈ పర్టికులర్ మెకానిజంని 2011లో అప్పటి సెంట్రల్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఏంటి అసలు దిస్ పర్టికులర్ మెకానిజం చూడాలి. ముందు 2011 ముందు ఎలా ఉండేది అంటే, ఒక రైతు ఎవరైతే ఉన్నారో, ఒక ఫార్మర్ తన క్రాప్ ఏదైతే ఉంటుందో అది స్టోర్ చేసుకోవాలంటే వేర్ హౌస్కి వెళ్ళాలి. వేర్ హౌస్లో ఉన్నటువంటి వేర్ హౌస్ ఆపరేటర్ ఏం చేస్తాడు, ఆ పర్టికులర్ రైతు తెచ్చినటువంటి క్రాప్ యొక్క క్వాంటిటీని ఫస్ట్ గమనిస్తాడు. అండ్ దాని యొక్క క్వాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని గమనిస్తాడు. గమనించి ఎన్ని రోజులు స్టోర్ చేద్దాం అనుకుంటారు అడుగుతారు, అన్ని రోజులు స్టోర్ చేద్దాం అనుకుంటానని రైతు చెప్పినట్టే ఒక ఫిజికల్ రిసిప్ట్ అనేటటువంటిది ఇస్తాడనమాట, ఇచ్చేవాడు. సో ఇప్పుడు 2011 ద్వారా ఈ ENWR స్కీమ్, ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ అనేటటువంటి తీసుకొచ్చారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ డిజిటల్ రిసిప్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ రిసిప్ట్. ఒక డిజిటల్ రిసిప్ట్ వేర్ హౌస్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పగించడం అనేటువంటి జరుగుతుంది. ఎవరికి? రైతుకి. సో రైతు ఈ డిజిటల్ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాంకుల వద్దకు తీసుకెళ్ళి, బ్యాంకుల దగ్గర ఈ రిసిప్ట్ని కొలాటరల్గా పెట్టి, అంటే తనఖా పెట్టి, చూడండి ఈ రిసిప్ట్ ఏం చెప్తుంది, నాకు సంబంధించినటువంటి ఒక వేర్ హౌస్లో ఇంత క్వాంటిటీ, ఇంత క్వాలిటీ, ఇలాంటి క్వాలిటీ కలిగినటువంటి క్రాప్ వాళ్ళ దగ్గర ఉంది, స్టోర్ అయ్యి ఉంది. సో దీన్ని పెట్టుకొని నాకు ఏం చేస్తారంటే అప్పు ఇవ్వండి, సో దట్ నా క్రాప్ నేను అమ్ముకుని మీకు ఎంతైతే అప్పు తీసుకున్నానో దాని ఇంట్రెస్ట్తో సహా చెల్లిస్తాను అని చెప్తాడనమాట. సో జస్ట్ బై షోయింగ్ దట్ పర్టికులర్ డిజిటల్ రిసిప్ట్ బ్యాంకుల నుంచి వాళ్ళు అప్పు తెచ్చుకోవచ్చు. అప్పును ఎందుకు వాడచ్చు? నెక్స్ట్ క్రాప్ వేయడానికి పెట్టుబడి కింద వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అండ్ ఈవెన్ ఒకవేళ మార్కెట్ని గమనిస్తున్నటువంటి రైతు అతను పండించినటువంటి అతను ఉల్లిపాయలు పండిస్తున్నాడు అనుకోండి, ఉల్లిపాయలకు సరైన ధర వచ్చింది అనుకోండి, అతను ఆ వేర్ హౌస్కి వెళ్ళి ట్రాన్సాక్షన్ జరపక్కర్లా, డైరెక్ట్గా ఆ వేర్ హౌస్ ఆపరేటర్ ఎవరైతే ఉంటారో అతనితో మాట్లాడి తన డిజిటల్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసీట్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని చెప్పడం ద్వారా డైరెక్ట్గా అతని యొక్క క్రాప్ ఏదైతే ఉందో దాన్ని సేల్ చేయొచ్చు. మొత్తం క్వాంటిటీని సేల్ చేయొచ్చు, లేకపోతే పార్ట్ ఆఫ్ దేర్ క్వాంటిటీని కూడా ఆయన సేల్ చేయొచ్చు అన్నమాట. సో ఈ విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చే, వేర్ హౌస్ సిస్టంలో, స్ట్రక్చర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చే విధంగా ఈ పర్టికులర్ మెకానిజంని తీసుకురావడం అనేది జరిగింది 2011లో. సో ENWR సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రమోట్ చేస్తూ అండ్ తన క్రాప్ని స్టోర్ చేసినందుకు రైతుకి మానిటరీ సపోర్ట్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ఈ స్కీమ్ని లాంచ్ చేయడం అనేటువంటిది జరిగిందమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ ఈ ఫెసిలిటీ అంటే రైతులకి ఫినాన్స్ ఫెసిలిటీ అనేటటువంటిది ప్రొవైడ్ చేసే సిస్టమ్ ముందే ఉన్నప్పటికీ
మేజర్ కన్స్ట్రెయింట్ ఏంటి అంటే క్యారీ ఓవర్ కాస్ట్ ఎక్కువగా పెరిగిపోవడం అనేది అంటే రైతుకి బ్యాంకులు ఇచ్చేటటువంటి అప్పు కంటే రైతులు ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ క్రాప్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటటువంటి కాస్ట్ విపరీతంగా పెరగడం అనేది జరిగింది. దానివల్ల రైతులు మళ్ళీ వేరే దగ్గర అనార్గనైజ్డ్ లెండర్స్ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి. అండ్ క్రెడిట్ రిస్క్ టు ద బ్యాంకర్స్ కూడా ఒక ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు అప్పు ఇచ్చినప్పుడు ఆ రైతు తిరిగి కడతాడో లేదో తెలియనటువంటి పరిస్థితి. అర్థమవుతుందా? సో అందుకే క్యారీ ఓవర్ కాస్ట్ ఏదైతే ఉందో తగ్గించడానికి స్టోరేజ్లో సబ్సిడీ అనేటటువంటిది ఇస్తున్నారు. బ్యాంకర్స్కి క్రెడిట్ రిస్క్ ఏదైతే ఉందో తగ్గించడానికి ఎవరైతే రైతులు ఆన్ టైంలో పేమెంట్ చేస్తారో అంటే తిరిగి తీసుకున్నటువంటి అప్పును కడతారో వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్. సో చూడండి, ఫస్ట్ ఫేజ్లో ఈ స్కీమ్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్, ట్రయల్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు అండ్ ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ అవబోతుందంట విత్ అన్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 170 crore ఇన్ 3 years. 3 సంవత్సరాల కోసం ఈ స్కీమ్కి గాను 170 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయబోతుందంట గవర్నమెంట్. అండ్ ఈ స్కీమ్లో ఉన్నటువంటి 2 components చూడండి. ఫస్ట్, వేర్ హౌసింగ్ రెంటల్ సబ్సిడీ. వేర్ హౌస్కి రైతు కట్టాల్సినటువంటి రెంట్లో కొంత సబ్సిడీని గవర్నమెంటే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్వింటాల్ ఆఫ్ ద క్రాప్, ఒక క్వింటాల్ క్రాప్ని వేర్ హౌస్లో స్టోర్ చేయడానికి రైతు 10 రూపాయలు కడుతున్నాడు అనుకోండి, అందులో ఒక 4 రూపాయలు గవర్నమెంటే ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఓకేనా, ఎంతో కొంత సబ్సిడీ ఇస్తుంది. అండ్ ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్. ఒకవేళ రైతు ఏం చేస్తాడు, తన క్రాప్ని వేర్ హౌస్లో స్టోర్ చేసి ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ని పొందుతాడు. ఈ ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ను ఒక బ్యాంకుకి పట్టుకెళ్ళి దీన్ని కొలాటరల్గా చూపించి ఏం చేయడం అనేది జరుగుతుంది, అప్పు అడుగుతాడు. సో బ్యాంకు అప్పు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. రైతు ఒకవేళ అప్పు తిరిగి కట్టేశాడు అనుకోండి సరైన సమయంలో, రైతుకి ఎక్స్ట్రా ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. సో ఇన్సెంటివ్ కోసమే రైతు ఏం చేస్తాడు, ఎలాగోలాగా బ్యాంకుకి అప్పు తిరిగి కట్టడం అనేది జరుగుతుంది. సో బ్యాంక్ మీద క్రెడిట్ ప్రెజర్ అండ్ క్రెడిట్ స్ట్రెస్ కూడా ఉండదు. సో 2 ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేశారో చూడండి సింపుల్గా. సో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, చిన్న సన్నకారు రైతులు యాజ్ వెల్ యాజ్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వేరు రైతులు కలిపి ఒక ఆర్గనైజేషన్గా కలెక్టివ్గా ఏర్పాటైనటువంటి కోఆపరేటివ్స్ లాగా ఏర్పడి రన్ చేసేటటువంటి ఆర్గనైజేషన్స్, దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ వేర్ హౌసింగ్ రెంటల్ సబ్సిడీ బెనిఫిట్ అట్ 4 per quintal per month. నెలకి per quintal 4 rupees సబ్సిడీ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేట్ ఆఫ్ వేర్ హౌసింగ్ రెంటల్ ఛార్జెస్. వేర్ హౌస్ రెంటల్ ఛార్జెస్ సంబంధం లేదు. అతను 100 రూపాయలు వసూలు చేసినా, 10 రూపాయలు వసూలు చేసినా 4 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది, 100 రూపాయలు వసూలు చేసినా 4 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. బట్ ద గవర్నమెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ దట్ స్టోరేజ్ ఇన్సెంటివ్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ ఎ మ్యాక్సిమమ్ ఆఫ్ 3 months. 3 నెలలకు మాత్రమే గవర్నమెంట్ ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బియాండ్ దట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదన్నమాట. బిసైడ్స్, ప్రొడ్యూస్ స్టోర్డ్ ఫర్ 15 days ఆర్ లెస్ విల్ నాట్ బి ఎలిజిబుల్. 15 రోజుల కంటే తక్కువ ఒక ప్రొడ్యూస్ని వేర్ హౌస్లో స్టోర్ చేస్తే దానికి సబ్సిడీ అనేటటువంటిది ఇవ్వము అని చెప్పి గవర్నమెంట్ చెప్పడం అనేటటువంటిది జరిగింది. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ కన్సర్న్ అండ్ ప్రాబ్లం, ఇక్కడ క్రిటిక్స్ ఏం చెప్తున్నారు అంటే, వీట్ హార్వెస్టింగ్ ఇండియాలో మే జూన్ కల్లా కంప్లీట్ అయిపోతుంది. సో ఒకవేళ జూలై టైం కల్లా పంట చేతికి వచ్చింది అనుకోండి, జూలై టు ఆగస్టు, ఆగస్టు సెప్టెంబర్, సెప్టెంబర్ టు అక్టోబర్, గవర్నమెంట్ 3 నెలలే ఇస్తామంటుంది, అవునా కదా? ఈ 3 నెలలు రైతు స్టోర్ చేశాడు అనుకోండి, సో రైతుకు మరి సబ్సిడీ దొరకదు కాబట్టి అక్టోబర్లో ఎంత ధర వస్తే అంత ధరకి రైతు ఆ పంట ఏదైతే ఉందో అది అమ్మేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అక్టోబర్ సీజన్ అంటే కరెక్ట్గా ఏ టైము, సరిగ్గా ఫెస్టివల్ టైము. సో ఈ టైం వరకే గ్యాప్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంట, ఈ అక్టోబర్లో రైతు తక్కువ కాస్ట్కి ఈ ట్రేడర్స్ అండ్ మిడిల్ మ్యాన్కి అమ్మేస్తే ఫెస్టివల్ డిమాండ్ ఎవరు క్యాష్ చేసుకుంటారు, ఈ ట్రేడర్స్ అండ్ మిడిల్ మ్యాన్ క్యాష్ చేసుకుంటారు. కానీ అక్టోబర్లో తన పంటని అమ్మేసినటువంటి రైతు క్యాష్ చేసుకుంటాడంటే చేసుకోడు. సో ఈ స్కీమ్లో ఈ గ్యాప్ ద్వారా ఏం చేశారు అంటే, దీస్ ట్రేడర్స్ అండ్ మిడిల్ మ్యాన్కే సపోర్ట్ చేసేటటువంటి ప్రయత్నం గవర్నమెంట్ చేస్తూ ఉందని చెప్పి క్రిటిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటున్నారన్నమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నటువంటి ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ గురించి మనం మాట్లాడాలి, వినండి. ఇది ఎప్పుడు తీసుకొచ్చారు, 2011లో తీసుకురావడం అనేటువంటి జరిగింది. దీని ద్వారా రైతుకి ఏం జరుగుతుంది అంటే, ఇట్ ఎలోస్ ఎ ఫార్మర్ టు ట్రాన్స్ఫర్ ద ఓనర్షిప్ ఆఫ్ ఎ కమోడిటీ స్టోర్డ్ ఇన్ ఎ వేర్ హౌస్ వితౌట్ హ్యావింగ్ టు డెలివర్ ఇట్ ఫిజికల్లీ. ఒక రైతు ఒక వేర్ హౌస్లో తన పంటని స్టోర్ చేశాడు,
అనుకోండి, ఒకవేళ సరైన ధర వచ్చింది, రైతు ఆ వేర్ హౌస్కి వెళ్ళి మళ్ళీ ఆ పంటను బయటకు తీసుకొచ్చి ఆ పంటని ఎవరైతే కొనాలనుకుంటున్నారో, ధర ఎవరి నుంచి వచ్చిందో మంచి ధర, వాళ్ళకి ఫిజికల్గా అమ్మాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆటోమేటిక్గా వేర్ హౌస్ నుంచి ఎవరైతే ట్రేడర్ ఉంటారో, ఎవరైతే కొనుగోలుదారుడు ఉంటాడో ఆయనకి డైరెక్ట్గా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల రైతుకి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు అనేటటువంటి తగ్గుతుంది అనమాట. సో దట్ ఇన్కమ్ అనేటటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. దీస్ రిసీట్స్ ఆర్ ఇష్యూడ్ ఇన్ నెగోషియబుల్ ఫార్మ్ మేకింగ్ దమ్ ఎలిజిబుల్ యాజ్ కొలాటరల్. అంటే ఈ రిసీట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద పంట ఇంత కాస్ట్ చేస్తుంది, ఈ క్వాలిటీ ఇంత క్వాంటిటీ ఉంది కాబట్టి ఇంత కాస్ట్ చేస్తుందని చెప్పి అసలు ఎటువంటి ధర వేయదు. సో రైతు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ వాళ్ళతో నెగోషియేట్ చేసుకుని మాట్లాడుకొని కొలాటరల్గా దాన్ని పెట్టి ఆ పర్టికులర్ రిసీట్ని చూపించి తనకు కావాల్సినటువంటి మొత్తాన్ని లోన్గా పొంది దాన్ని నెక్స్ట్ క్రాప్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. దిస్ హాస్ బీన్ ఎనేబుల్డ్ బై ఎనేబులింగ్ ద ఫినాన్స్ ఆఫ్ వేర్ హౌస్ రిసీట్స్ త్రూ ద వేర్ హౌసెస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2007. ఈ యాక్ట్ యొక్క పరిధి కింద ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ద వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ రెగ్యులేట్స్ ఎంటైర్ ఆపరేషన్ అండర్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసీప్ట్. దీని ఆపరేషన్ రెగ్యులేట్ చేసేటువంటి డిపార్ట్మెంట్ ఇలాంటి ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్, ద వేర్ హౌస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ అథారిటీ? 2010లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది అండర్ ద యాక్ట్ ఆఫ్ వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2007. ఇట్ ఈస్ ఆన్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ టాపిక్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంత కాంప్రహెన్సివ్గా మీరు ఒక టాపిక్ అర్థం చేసుకున్నారనుకోండి, ద న్యూయాన్సెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఇష్యూ అండ్ ఆ ఇష్యూ ట్యాకిల్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి మెజర్స్తో ముందుకు వచ్చింది, దిస్ బ్రాడర్ పర్స్పెక్టివ్ మీకు అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు దాని క్రిటికల్ ఆస్పెక్ట్స్ కూడా మీకు అర్థమవుతాయి. ఆల్వేస్ రిమెంబర్, యూ నీడ్ టు వర్క్ ఫర్ మెయిన్స్. ఫస్ట్ రోజు నుంచి మెయిన్స్ పర్స్పెక్టివ్లోనే మీరు ఆలోచించాలి. ఆ విధంగానే మీ ప్రిపరేషన్ అనేటటువంటిది ఉండాలి. మెయిన్స్కి మెయిన్స్ అనేటటువంటి పేరు రావడానికి ఒక రీజన్ ఉంది, బికాస్ ఇట్ ఈస్ ద మెయిన్ ఫేజ్ అమాంగ్ ఆల్ ద అదర్ ఫేజెస్ ఇన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనమాట. మెయిన్స్కి కావాల్సినటువంటిది ఏంటి? ఫ్యాక్చువల్ అండర్స్టాండింగ్ కాదు, ఎనలైటికల్ క్యాపబిలిటీ ఏదైతే ఉంటుందో ఎనలైటికల్ క్యాపబిలిటీ ఉండాలి. ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎనలైజ్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఒక స్కీమ్ తీసుకొచ్చింది అనుకోండి, ఎందుకోసం ఆ స్కీమ్ తీసుకొని వచ్చి ఉండొచ్చు, ఆ స్కీమ్లో ఆ ప్రొవిజన్ ఎందుకు యాడ్ చేసి ఉండొచ్చు, ఇంకో ప్రొవిజన్ ఎందుకు యాడ్ చేయకపోయి ఉండొచ్చు, వాట్ కెన్ బి ద రీజన్ అండ్ రేషనాలిటీ. ఆ విధంగా ఒక తర్కంతో ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. అర్థమైందా? డోంట్ వరీ, స్లోగా అలవాటు అవుతుంది. మీరు చక్కగా హిందూ అనాలిసిస్ అండ్ దాంతోపాటు మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అదర్ వీడియోస్ని కూడా వాచ్ చేస్తూ ఉండండి. స్లోగా మీలో అది ఇన్కల్కేట్ చేసే ప్రయత్నం నేను చేస్తాను, ఆ బాధ్యతను నేను తీసుకుంటాను. జస్ట్ ఒక 3 to 4 months నాకు టైం ఇవ్వండి. ప్రతిరోజు మన హిందూ అనాలిసిస్ని ఫాలో అవ్వండి. నేను ఎంత ధారాళంగా ఒక టాపిక్ని చెప్తున్నానో అంతే ధారాళంగా మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పగలుగుతారు. ఇది నా హామీ, ఓకేనా? అండ్ జనరల్ స్టడీస్ని ఈజీ చేసుకోవాలనుకుంటే, మీకు ఈజీగా పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీతో ప్రతి టాపిక్ అర్థం కావాలి అంటే చక్కగా మన యూపీఎస్సీ 02 జెనిత్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేటువంటిది ఉంటుంది. నన్ను నమ్మండి, మీరు యూ విల్ నెవర్ రిగ్రెట్ జాయినింగ్ ఎనీ ఆఫ్ అవర్ కోర్సెస్. దట్ ఈస్ మై గ్యారంటీ, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకే, రైట్. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, వినాలమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సైంటిస్ట్ పుల్ పేపర్ ఫ్రమ్ జర్నల్ ఓవర్ అరుణాచల్ మెన్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్ సంబంధించినటువంటి ఆర్టికల్. జిఎస్ పేపర్ 3 బయోడైవర్సిటీకి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎపేర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే అగైన్. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని కూడా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి. యాజ్ యూజువల్ ఈ పర్టికులర్ టాపిక్ని కూడా కాంటెక్స్తో స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం లేదమ్మా, అసలు కథంతా ఎక్కడ మొదలైందంటే, వైల్డ్ లైఫ్ లెటర్స్ అనేటటువంటి ఒక జర్నల్ ఏదైతే ఉంటుందో దీనిలో మన ఇండియన్ సైంటిస్ట్ యొక్క ఒక ఇంపార్టెంట్ పేపర్ ఏదైతే ఉందో అది ప్రచురితం అవ్వడం అనేది జరిగింది, రీసెర్చ్ పేపర్. ఆ పేపర్ నేమ్ ఏంటి అంటే 2 Y క్రోమోజోమ్ లీనియేజెస్ ఇన్ వైట్ చీక్డ్ మెకాక్. ఈ పర్టికులర్ పేపర్ని మనకి గత ఫిబ్రవరిలోనే యాక్సెప్ట్ చేసి వైల్డ్ లైఫ్ లెటర్స్లో పబ్లిష్ చేశారు. బట్ కానీ ఇండియన్ సైంటిస్ట్ వర్ ఆస్క్డ్ టు విత్డ్రా దిస్ పర్టికులర్ పేపర్ ఫ్రమ్ ద పబ్లిషింగ్ హౌస్ ఆఫ్ దిస్ పర్టికులర్ జర్నల్. ఈ వైల్డ్ లైఫ్ లెటర్స్ అనేటటువంటి ఈ జర్నల్ని ఎవరు పబ్లిష్ చేస్తున్నారంట? నార్త్ ఈస్ట్ ఫారెస్ట్రీ యూనివర్సిటీ ఇన్ చైనా ఏదైతే ఉంటుందో ఇది పబ్లిష్ చేస్తుంది. ఇదేమడిగింది ఇండియన్ సైంటిస్ట్కి, మీ పేపర్ని మీరు వెనక్కి తీసుకోండి అని చెప్పి అడిగిందనమాట. ఎందుకంటే ఏం చెప్పిందంటే, మీరు అరుణాచల్ ప్రదేశ్లో దీస్ వైట్ చీక్డ్ మెకాక్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసాం, డిస్కవర్ చేసామని చెప్పి ఈ రీసెర్చ్ పేపర్లో చెప్పారు. బట్ దట్ ఈస్ అగైన్స్ ద టెరిటోరియల్ క్లైమ్స్ ఆఫ్ అవర్ కంట్రీ, దట్ ఈస్ చైనా. బట్ అరుణాచల్ ప్రదేశ్ మీ దేశంలో లేదు కదా, అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం అని చెప్పి మా గవర్నమెంట్, మా ప్రభుత్వం అంటుంది. సో భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ డిస్ట్రిక్ట్లోని
వైట్ చిక్డ్ మకాక్ని కనుక్కున్నారని చెప్పి మీరు చెప్పారు. సో అలా మెన్షన్ చేసినటువంటి మీ రీసెర్చ్ పేపర్ చెల్లదు, వ్యాలిడేట్ అవ్వదు, సో వెనక్కి తీసుకోండి అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో మన ఇండియన్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆగ్రహావేశాలను వ్యక్తపరచడం అనేటువంటిది జరిగింది. రెండు కంట్రీస్ మధ్య ఉన్నటువంటి పొలిటికల్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సైన్స్ మీదకి తీసుకురావడం ఏంటి? రెండు కంట్రీస్ మధ్య ఉన్నటువంటి బోర్డర్ డిస్ప్యూట్స్ని బేస్ చేసుకొని ఒక ఇంటర్నేషనల్ పియర్ రివ్యూడ్ జర్నల్లో ఒక పర్టికులర్ రీసెర్చ్ పేపర్ని వెనక్కి తీసుకోమని చెప్పడం ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మన ఇండియన్ సైంటిస్ట్ చెప్పడంతో పాటు ఇది సైంటిఫిక్ టెర్రరిజంని సూచిస్తుంది ఫ్రమ్ చైనా అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సైన్స్ను ఉపయోగించి వీళ్ళు అగ్రెషన్కి, సైన్స్ ఉపయోగించి వీళ్ళు ఉగ్రవాదానికి పాల్పడుతున్నారనే విధంగా మన ఇండియన్ సైంటిస్ట్ దీన్ని కోట్ చేయడం అనేటువంటి జరిగింది. ద ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏమంటామంటే కార్టోగ్రాఫిక్ అగ్రెషన్ అని చెప్పి చెప్తాం. మీ అందరికీ తెలిసిన అనుకుంటున్నాను, రీసెంట్గా చైనా ఒక మ్యాప్ రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఆ మ్యాప్లో మన ఇండియాకి చెందినటువంటి అక్సాయ్ చిన్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ మ్యాప్లో భాగం చేసింది, ఆ చైనా మ్యాప్లో పెట్టడం అనేది జరిగింది. అండ్ మనం మనదిగా భావిస్తున్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ని కూడా తనలో భాగం అంటూ మ్యాప్ రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. సో మ్యాప్స్ను ఉపయోగించు, కార్టోగ్రఫీ అంటే ఏంటి అంటే ద ఆర్ట్ ఆఫ్ డ్రాయింగ్ మ్యాప్స్. సో మ్యాప్స్ను ఉపయోగిస్తూ ఒక కంట్రీ మీద అగ్రెషన్కి పాల్పడడాన్ని కార్టోగ్రఫిక్ అగ్రెషన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో ఇలా కార్టోగ్రఫిక్ అగ్రెషన్కి పాల్పడితే ఏం జరుగుతుంది సార్ అంటే ద రిసిపియంట్ కంట్రీ ఏదైతే ఉంటుందో, ఏదైతే అగ్రెషన్ తీసుకుంటుందో, లైక్ ఇప్పుడు ఈ కేసులో ఇండియా, ఇలాంటి కంట్రీ ఏం చేస్తుంది? మన ఇండియా లాంటి కంట్రీ తన ఫోకస్ని, ఎఫర్ట్స్ని, రిసోర్సెస్ని సో ఈ అగ్రెషన్ని ట్యాకిల్ చేయడానికి ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది, రాదర్ దాన్ డెవలప్మెంట్, వెల్ఫేర్ వీటి మీద కాకుండా. సో చైనా యొక్క లక్ష్యం కూడా అంతే. ఇండియా యొక్క పొలిటికల్ ఎలిట్, రాజకీయ నాయకులు కానీ భారత ప్రభుత్వం యొక్క ఫోకస్ దేని మీద ఉండాలని చెప్పి చైనా కోరుకుంటుంది, రాదర్ దాన్ ద డెవలప్మెంట్, ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. మన ఫ్రాంటియర్స్ ఏవైతే ఉంటాయి, మన బార్డర్స్ ఏవైతే ఉంటాయి వాటిని సేఫ్ గార్డ్ చేసుకుంటూ మన టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కాపాడుకోవడానికే మన సమయం అంతా వెచ్చించాలి, మన రిసోర్సెస్ అంతా వెచ్చించాలని చెప్పి చైనా ఆశపడుతుంది అనమాట. సో మన రిసోర్సెస్ని డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ విధంగా. సో ఈ కాంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని కాంప్రహెన్సివ్గా మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు చాలా చక్కగా డీటెయిల్డ్గా దిస్ పర్టికులర్ టాపిక్ అర్థమవుతుంది, అటెన్షన్ పే చేసి వినాలి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద కాంటెక్స్ట్ బిహైండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? ఇండియా చైనా మధ్య సరిహద్దు వివాదం ఏదైతుందో, బార్డర్ డిస్ప్యూట్ ఏదైతుందో, ఇట్స్ స్పిల్డ్ ఓవర్ టు సైంటిఫిక్ రీసెర్చ్. సైంటిఫిక్ రీసెర్చ్ మీద కూడా దాని ప్రభావం పడ్డమైనటువంటిది జరిగింది. నెగటివ్ రిపర్కషన్స్ ఆన్ కొలాబరేటివ్ ఎఫర్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. దీనివల్ల చాలా నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అనేటువంటివి ఉంటాయంట. రెండు కంట్రీస్ మధ్య సైన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి కొలాబరేటివ్ ఎఫర్ట్స్ అనేటటువంటి ముందుకు వెళ్ళడంలోను, అండ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కూడా, అంటే మన డిస్కవరీస్ వేరే వాళ్ళతో పంచుకోవడం కానీ, వేరే వాళ్ళ డిస్కవరీస్ మనతో పంచుకోవడం కానీ, సో ఇలాంటి ఒక మెకానిజం మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరుగుతుంది, అన్నెసరీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్లో మనకు చెప్పారు. అండ్ మన ఇండియన్ సైంటిస్ట్ దిస్ పర్టికులర్ యాక్షన్ ఫ్రమ్ చైనా దాన్ని సైంటిఫిక్ టెర్రరిజంతో పోల్చడం అనేటువంటిది జరిగింది, ఇన్వాల్వింగ్ సైన్స్ టు షోకేస్ దేర్ అగ్రెషన్. సో ఫోర్స్డ్ విత్డ్రాల్. ఇండియన్ సైంటిస్ట్ ముఖేష్ ఠాకూర్, లలిత్ కుమార్ శర్మ అండ్ అవిజిత్ ఘోష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ పేపర్ని వెనక్కి తీసుకోమని చెప్పి చైనీస్ యూనివర్సిటీ అనేటువంటిది చెప్పడం అనేది జరిగింది. అండ్ దిస్ విత్డ్రాల్ ఈజ్ రిలేటెడ్ టు ద ప్రొహిబిషన్ ఆఫ్ మెన్షనింగ్ అరుణాచల్ ప్రదేశ్ యాజ్ ద శాంప్లింగ్ సైట్. సో అరుణాచల్ ప్రదేశ్లోనే దిస్ వైట్ చిక్ మెకాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేము డిస్కవర్ చేశామని చెప్పి దిస్ రీసెర్చ్ పేపర్లో ఉండడం వల్ల అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా కదా. సో మరి ఎలా అరుణాచల్ ప్రదేశ్లో మీరు డిస్కవర్ చేశారని చెప్తున్నారు అంటే చైనాలో భాగమైనప్పుడు చైనా ప్రమేయం లేకుండానే అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో మీరు రీసెర్చ్ కండక్ట్ చేశారా? సో అందుకు ఇది వ్యాలిడేట్ అవ్వదు ఈ రీసెర్చ్ పేపర్ అనే విధంగా చైనీస్ యూనివర్సిటీ చెప్పింది. ద చైనీస్ గవర్నమెంట్ కంటెస్ట్ అరుణాచల్ ప్రదేశ్ ఇంక్లూజన్ సైటింగ్ డిస్క్రిపెన్సీస్ విత్ దేర్ డిఫైన్డ్ మ్యాప్. వాళ్ళకి మ్యాప్ రిలీజ్ చేశారు, దానిలో మన ఇండియాలో భాగమని భావిస్తున్నటువంటి అక్సాయ్ చిన్ని అండ్ మన ఇండియాలో భాగంగా భావిస్తున్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళ కంట్రీలో భాగం అన్నట్టు చూపించారన్నమాట. సో వాళ్ళు ఏదైతే మ్యాప్ రిలీజ్ చేశారో దానికి వ్యతిరేకంగా దిస్ రీసెర్చ్ పేపర్ ఉంది, సో దానికోసం దాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి చైనీస్ యూనివర్సిటీ చెప్పింది. అందుకే మేము యాక్సెప్ట్ చేయలేము మన ఈ జర్నల్లో, మేము పబ్లిష్ చేస్తున్నటువంటి ఈ జర్నల్లో ఈ రీసెర్చ్ పేపర్ని అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. దీన్ని డాక్టర్ ముఖేష్ ఠాకూర్ ఒక సైంటిఫిక్ టెర్రరిజంగా డిఫైన్ చేయడం అనేటువంటి జరిగింది. అండ్ హీ హాస్ టేకెన్ ఎ స్ట్రాంగ్ స్టాండ్ అగెన్స్ట్ రిప్లేసింగ్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్ ద స్టడీ లీడింగ్ టు పేపర్ విత్డ్రాల్. అరుణాచల్ ప్రదేశ్లో మేము డిస్కవర్ చేస్తే అరుణాచల్ కాకుండా మేము చైనాలో డిస్కవర్ చేసామన్నట్టుగా పేపర్లో మార్చారు, అది సరైనది కాదు అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఆయన నిలబడడం అనేది జరిగింది. మరి వైల్డ్ లైఫ్ లెటర్స్ అనేటటువంటి ఈ జర్నల్ వాళ్ళ యొక్క ఆబ్లిగేషన్ ఏంటి? ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ పియర్ రివ్యూడ్ జర్నల్ పబ్లిష్డ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఫారెస్ట్రీ యూనివర్సిటీ ఇన్ చైనా.
దిస్ జర్నల్ ఈస్ బౌండ్ టు ఫాలో చైనీస్ మ్యాప్స్. చైనీస్ మ్యాప్స్ని వాళ్ళు ఫాలో అవ్వాలి బికాస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ బీయింగ్ పబ్లిష్డ్ బై ద యూనివర్సిటీ ఆఫ్ చైనా. అండ్ యూజ్ ప్లేస్ నేమ్స్ పర్ చైనీస్ రెగ్యులేషన్. చైనా మ్యాప్స్లో ప్లేస్ నేమ్స్ ఎలా అయితే ఉన్నాయో ఆ విధంగానే వాడాలి. అరుణాచల్ ప్రదేశ్కి చైనా ఏం పేరు పెట్టింది రీసెంట్గా? జాంగ్నాన్ అనేటువంటి పేరు పెట్టింది. కానీ ఇక్కడ రీసెర్చ్ పేపర్లో మనం ఏం వాడాం? అరుణాచల్ ప్రదేశ్ అనే పదం వాడాం. సో అందుకే ఇది వ్యాలిడేట్ అవ్వదు, చల్లదనే విధంగా మనకి ఇక్కడ చెప్పారన్నమాట. దీస్ జర్నల్స్ ఎవరైతే ఉన్నారో, పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. పొటెన్షియల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? లాస్ ఆఫ్ చైనీస్ ఫండింగ్ అండ్ కాంప్లికేషన్స్ ఫర్ జర్నల్ స్టాఫ్ బేస్డ్ ఇన్ చైనా. ఒకవేళ ఇలా యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది? చైనా గవర్నమెంట్ యూనివర్సిటీకి ఫండింగ్ అనేటువంటిది ఇవ్వదు. అండ్ చైనాలో ఉండి ఈ జర్నల్ కోసం పనిచేస్తున్నటువంటి స్టాఫ్ మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. కాన్సిక్వెన్సెస్ అనేటువంటివి ఉంటాయి. సో అందుకే వీళ్ళు వెనక్కి తీసుకోమని చెప్పారన్నమాట. పాపం వాళ్ళదేమీ తప్పులేదు, వాళ్ళు తప్పక చేయాల్సి రావడం అనేది జరిగింది. అండ్ జియో పొలిటికల్ బౌండరీస్ డిస్ప్యూట్. ఎక్యూజేషన్ ఆఫ్ జర్నల్ క్వశ్చనింగ్ ఇండియాస్ జియో పొలిటికల్ బౌండరీస్. ఈ జర్నల్ యొక్క ఇదేంటి ఆబ్జెక్టివ్ ఏంటి? రీసెర్చ్ పేపర్ని వ్యాలిడా కాదా అని చూడడం, అండ్ దాంతోపాటు డిస్కవరీస్ని ఐడెంటిఫై చేయడం, అండ్ దాంతోపాటు దాన్ని పబ్లిష్ చేయడం. మరి ఇండియా యొక్క జియో పొలిటికల్ బౌండరీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి క్వశ్చన్ చేయాల్సినటువంటి అర్హత ఈ జర్నల్ అండ్ జనరల్ యొక్క అడ్మినిస్ట్రేటర్స్కి ఎవరిచ్చారు? కోఆర్డినేటర్ ఇన్ చీఫ్ ఎంఫసైజెస్ అడ్హరెన్స్ టు చైనీస్ ఎక్స్పెక్టేషన్స్. చైనా వాళ్ళు ఎలా చెప్తే మేము అలా నడుచుకోవాలని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. క్లారిఫైయింగ్ ఏ న్యూట్రల్ స్టాన్స్ ఆన్ జియో పొలిటికల్ బౌండరీస్. అలా చెప్తూ ఏ విధంగా మనకి ప్రొజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. జియో పొలిటికల్ బౌండరీస్ సంబంధించిన విషయంలో మేము న్యూట్రల్ స్టాన్స్ తీసుకోమన్నట్టుగా చెప్తున్నారు. చైనా చెప్పిందే మేము చెప్తాం, చైనా ఎలా ఆడిస్తే అలా ఆడతాం అన్నట్టుగా చెప్పడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ అ సీరియస్ ఇష్యూ. అండ్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఇండియన్ సైంటిస్ట్ యాజ్ వెల్. సో ఈ జర్నల్ యొక్క బోర్డులో కొంతమంది ఇండియన్ సైంటిస్ట్ ఉన్నప్పటికీ వాళ్ళు మన సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయాల రిగార్డింగ్ దిస్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఇష్యూ. అది ఎంతవరకు పేట్రియోటిజం? సో అట్లీస్ట్ ప్రశ్నించాలి కదా. మీరు ఆ విధంగా ఎలా చెప్తారు? అది అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగం, చైనాలో భాగం అని చెప్పి ఎలా అంటారు? చైనా మ్యాప్స్ రిలీజ్ చేసినంత మాత్రాన చైనాలో భాగం అయిపోతుందని అట్లీస్ట్ క్వశ్చన్ చేయాలి కదా. అలా క్వశ్చన్ చేయకపోవడం విచారకరం అని చెప్పి మన ఇండియన్ సైంటిస్ట్ వాపోతున్నారు అన్నమాట. సో ఈ సందర్భంలో మనం వైట్ చెక్ మకాక్ గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే స్పీసీస్, న్యూస్లో ఉన్నటువంటి స్పీసీస్ మీద కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రిలిమ్స్లో. సో అందుకే అటెన్షన్ పే చేసి వినండి. సో పేరులో ఉన్నట్టుగానే వీటి యొక్క బుగ్గలు ఏవైతే ఉంటాయి, చీక్స్ ఏవైతే ఉంటాయి, తెలుపు రంగులో ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇజంట్ ఇట్? అండ్ ఫస్ట్ ఈ వైట్ చెక్ మకాక్ని ఎప్పుడు డిస్కవర్ చేయడం అనేది జరిగింది? 2015లో చైనాలో డిస్కవర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఎస్పెషల్లీ సదరన్ టిబెట్ రీజన్ ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో. అండ్ ఇట్ ఈస్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ ద రిమోట్ అంజా డిస్ట్రిక్ట్ ఇన్ సెంట్రల్ అరుణాచల్ ప్రదేశ్. సెంట్రల్ అరుణాచల్ ప్రదేశ్లోని అంజా డిస్ట్రిక్ట్లో రీసెంట్గా మన సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేశారన్నమాట గత సంవత్సరం. డిస్టింక్ట్ వైట్ చీక్స్ అనేటటువంటి ఉంటాయి, ప్రత్యేకంగా తెల్లటి బుగ్గలు అనేటటువంటి ఉంటాయి. లాంగ్ అండ్ థిక్ హెయిర్ అనేటటువంటిది నెక్ చుట్టూ ఉండడం అనేది జరుగుతుంది, మెడ చుట్టూ ఉంటుంది. అండ్ లాంగర్ టైల్ దాన్ అదర్ మకాక్ స్పీసీస్. అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్లో రెగ్యులర్గా కనిపించేటటువంటి అరుణాచల్ మకాక్ స్పీసీస్ ఏదైతే ఉంటుందో వాటికంటే తోక అనేటువంటిది చాలా పొడుగ్గా ఉంటుంది. అండ్ ఇట్స్ లాస్ట్ మ్యామల్ టు హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియాలో డిస్కవర్ కాబడినటువంటి లాస్ట్ మ్యామల్. మ్యామల్ అంటే క్షీరదం అంటాం, పాలిచ్చి పిల్లల్ని రైజ్ చేసేటటువంటి జంతువుల్ని క్షీరదాలు అంటాం. దిస్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ మ్యామల్స్, ఇజంట్ ఇట్? మనకి ఎవల్యూషన్ చూస్తే ప్లాంక్టన్స్, యూకారియోట్స్ నుంచి యాంఫిబియాన్స్ నుంచి రెప్టైల్స్ నుంచి ఇన్వెర్టిబ్రేట్స్ తర్వాత వెర్టిబ్రేట్స్, ఇలా మన ఓవర్ ద ఎవల్యూషన్ ఆర్గానిక్ ఎవల్యూషన్ ఒక్కొక్క డినాసిటీ ఒక్కొక్క సమయాన్ని రూల్ చేస్తూ రావడం అనేది జరిగింది. అండ్ దిస్ ఏజ్ ఈజ్ యాక్చువల్లీ ద ఏజ్ ఆఫ్ మ్యామల్స్. Mammals are actually taking the control of all the other species that are actually existed on our planet. అండ్ పొటెన్షియల్ థ్రెట్ టు దిస్ వైట్ చిక్ మకాక్ ఏంటి? లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తినడానికి వీటిని హంట్ చేస్తూ ఉంటారు, వేటాడుతూ ఉంటారు. అండ్ వీటి యొక్క హ్యాబిటేట్ ఏదైతే ఉంటుందో అది రోజు రోజుకి డిగ్రేడ్ అయిపోవడం అనేది జరుగుతుంది బికాస్ ఆఫ్ ర్యాపిడ్ అర్బనైజేషన్ అండ్ అన్కంట్రోల్డ్ అర్బనైజేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ద్వారా ఇవి నివాసం ఉండేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఇవి నివాసం ఉండడానికి అనువైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి కనుమరుగైపోతున్నాయి, అవి పూర్తిగా నిర్వీర్యం అయిపోతున్నాయి. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ద పొటెన్షియల్ థ్రెట్ టు వైట్ చిక్డ్ మకాక్. సో కంప్లీట్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అండ్ ఇప్పుడు మనం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పే చేసి వినాలి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ప్లాన్స్ టు హోల్డ్ స్పెషల్ అసెంబ్లీ సెషన్ అమిడ్ బజ్ ఓవర్ యూనిఫామ్ సివిల్ కోడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపీర్డ్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్ టుడే. సో ఏంటంటే ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్, ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ ఒక స్పెషల్ అసెంబ్లీ సెషన్ని ప్లాన్ చేస్తుందంట, అరేంజ్ చేసే ప్లాన్ చేస్తుందంట. ఎందుకు అంటే ఆ స్టేట్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పాసిబిలిటీని ఆలోచించడానికి.
ఈ కాంటెక్స్లో లెట్ మీ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ఆఫ్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ దాంతోపాటు ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్, ఆర్గ్యుమెంట్స్ అగెన్స్ట్ ఇన్ యూనిఫామ్ సివిల్ కోడ్ డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు కొత్త విషయం నేర్పించాలనే ప్రయత్నంతోనే ఈ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం, వినాలి. సో బిఫోర్ డెల్వింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్, లెట్ us ట్రై టు డీకోడ్ దిస్ వర్డ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్? ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ దిస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ కోడ్. కోడ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ లాస్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. వివిధ చట్టాల యొక్క సమ్మేళనాన్ని మనం కోడ్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. వివిధ చట్టాలు లేదా వివిధ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ యొక్క కలెక్షన్ని మనం కోడ్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు సపోజ్ మనకి ఐటీలో సాఫ్ట్వేర్లో ప్రోగ్రామింగ్ కోడ్ అని చెప్పి అంటారు. సో ఆ కోడ్ ఏం చేయడం అనేది జరుగుతుంది? ఇట్ పాసెస్ డిఫరెంట్ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ టు పెర్ఫార్మ్ ఏ యాక్షన్. ఒక పర్టికులర్ యాక్షన్ పెర్ఫామ్ చేయడానికి వేరే వేరే రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్ని మనం సాఫ్ట్వేర్కి అందించడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైనా? దాన్నే కోడ్ అంటారు. అలాగే వివిధ చట్టాలు, వివిధ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ యొక్క కలెక్షన్ని మనం కోడ్ అని చెప్పి అంటాం, గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ సివిల్? సివిలియన్స్ అంటే ఎవరమ్మా? పౌరులు అని చెప్పి అంటాం. మరి సివిల్ మ్యాటర్స్ అంటే ఏంటి? మ్యాటర్స్ దట్ ఆర్ పర్సనల్ టు సివిలియన్స్. పౌరుల యొక్క వ్యక్తిగత విషయాల గురించి చెప్పేటటువంటి మ్యాటర్స్ని సివిల్ మ్యాటర్స్ అంటాం అనమాట. మనకి చట్టాలు అనేటటువంటివి ఏ దేశంలో అయినా టూ టైప్స్గా ఉండడం అనేది జరుగుతుంది. వన్ ఈజ్ సివిల్ లాస్ అనేటటువంటివి ఉంటాయి, సెకండ్ వన్ క్రిమినల్ లాస్ అనేటటువంటివి ఉంటాయి. క్రిమినల్ లాస్ అనేటటువంటివి దే ట్రై టు పనిష్ క్రిమినల్ యాక్ట్స్ లైక్ రాబరీ, దొంగతనం కానీ, లేకపోతే ఫ్రాడ్ కానీ, లేకపోతే మనీ లాండరింగ్ కానీ, మర్డర్ కానీ, రేప్ కానీ, ఇవన్నీ క్రిమినల్ యాక్ట్స్ కింద రావడం అనేటటువంటిది జరుగుతుంది. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ సివిల్ లాస్? ద లాస్ దట్ ఆర్ గవర్నింగ్ పర్సనల్ మ్యాటర్స్ ఆఫ్ సివిలియన్స్. లైక్ మ్యారేజ్ అనేటటువంటిది ఈజ్ ఎ పర్సనల్ మ్యాటర్ ఆఫ్ సివిలియన్స్, రైట్? సక్సెషన్ అనేటటువంటిది ఇట్స్ ఎ పర్సనల్ మ్యాటర్ ఆఫ్ సివిలియన్స్. అండ్ డైవర్స్, ఎలిమోనీ, ఇలాంటివన్నీ పర్సనల్ మ్యాటర్స్ అవుతాయి. వీటికి సంబంధించినటువంటి చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని సివిల్ చట్టాలుగా పరిగణించడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. ఓకేనా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ యూనిఫామ్? యూనిఫామ్ అంటే కాన్స్టెంట్ ఆర్ ఇన్వేరబుల్ అని చెప్పి అర్థం. వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్, ఇవి ఎప్పుడు చేంజ్ అవ్వవు అనమాట. దే రెసిస్ట్ చేంజ్ అని చెప్పి అర్థం. ఓకేనా? మరి ఇప్పుడు పూర్తిగా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే అర్థం ఏంటో చూద్దాం. దట్ సింప్లీ మీన్ కాన్స్టెంట్ సివిలియన్ లాస్ ఫర్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద కంట్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్స్. ఇంకా సింప్లిఫై చేస్తే ఇప్పటి వరకు ఎలా ఉందంటే వీ ఆల్రెడీ హ్యాడ్ యూనిఫామ్ క్రిమినల్ కోడ్. మన క్రిమినల్ లాస్ అనేటటువంటివి అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్స్, సో అన్ని మతాల వారికి ఒకలాగే ఉండడం అనేది జరిగింది. సో క్రిమినల్ లాస్ లైక్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, లేకపోతే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి, లేకపోతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, ఇవన్నీ మనకి క్రిమినల్ చట్టాల కింద మనం పరిగణించడం అనేది జరుగుతుంది. ఈ చట్టాల యొక్క కలెక్షన్ మొత్తం మనం క్రిమినల్ కోడ్ అంటాం. సో అన్ని రిలీజియన్స్కి ఈ పర్టికులర్ లాస్ అనేటటువంటి ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హిందూ మర్డర్ చేసిన ఒకే శిక్ష, ఒక ముస్లిం మర్డర్ చేసిన ఒకే శిక్ష, ఒక క్రైస్తవుడు మర్డర్ చేసిన ఒకే శిక్ష, ఒక జైన మతస్థుడు మర్డర్ చేసిన ఒకే శిక్ష, లేకపోతే ఒక బౌద్ధ మతస్థుడు మర్డర్ చేసిన ఒకే శిక్ష, ఒక పార్సీ మతస్థుడు మర్డర్ చేసిన ఒకే శిక్ష. సో ఒక హిందూ రేప్ చేసిన ఒకే శిక్ష, ముస్లిం రేప్ చేసిన ఒకే శిక్ష, క్రిస్టియన్ రేప్ చేసిన ఒకే శిక్ష. క్రిమినల్ లాస్ అనేటటువంటి అందరికీ ఒకటే, యూనిఫామ్గా ఉన్నాయి. బట్ కానీ ఇప్పటి వరకు ఇండియాలో సివిల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి యూనిఫామ్గా లేవంట. ఒక్కొక్క మతానికి ఒక్కొక్కట్లాగా ఉండడం అనేటటువంటి జరిగింది. అంటే హిందూ సివిలియన్స్ ఎవరైతే ఉంటారో, హిందూ మతానికి చెందినటువంటి జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ మ్యారేజ్ని గవర్న్ చేయడానికి ఒక పర్సనల్ లా, వాళ్ళ యొక్క సక్సెషన్ని గవర్న్ చేయడానికి ఒక పర్సనల్ లా అలా ఉంటే, క్రిస్టియన్స్ కంటూ ఒక వేరే పర్సనల్ లాస్, ముస్లింలకంటూ వేరే పర్సనల్ లాస్, ఇలా ఉండడం అనేటటువంటి జరిగింది. సో ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఏం చేస్తుందంట? యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ సింప్లీ ఐడియా ఆఫ్ హ్యావింగ్ ఎ కామన్ కోడ్ ఆఫ్ పర్సనల్ లాస్ ఫర్ పీపుల్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. అన్ని మతాలకు చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారు, జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క పర్సనల్ లాస్ అన్నింటినీ ఒకే ఘాటిన కట్టి అందరికీ ఒకే పర్సనల్ లాస్ అనేటటువంటివి ఏర్పాటు చేసేటటువంటి ప్రక్రియ యూనిఫామ్ సివిల్ కోడ్గా మనం చెప్పొచ్చు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఐడియా ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. సింపుల్గా డెఫినేషన్ అనేటటువంటి చెప్తాను చూడండి. సో యూనిఫామ్ సివిల్ కోడ్, ఇట్ ఈస్ అన్ ఐడియా ఆఫ్
వన్ లా ఫర్ ద ఎంటైర్ కంట్రీ, దేశం మొత్తానికి ఒకే పర్సనల్ లా, అప్లికబుల్ టు ఆల్ రిలీజియస్ కమ్యూనిటీస్, అన్ని మతస్థులకి ఒకే పర్సనల్ లా ఉండాలి ఇన్ దేర్ పర్సనల్ మ్యాటర్స్. అర్థమైందా? ఏంటంటే అవి మ్యారేజ్ కానీ, డివోర్స్ కానీ, ఇన్హెరిటెన్స్ కానీ, అడాప్షన్ కానీ. ఇప్పటి వరకు ఎలా ఉంది? ఇండియన్ హిందూ మ్యారేజ్ లా ఒకటి ఉండేది, ఇస్లామిక్ మ్యారేజ్ లా ఒకటి, క్రైస్తవులకు వేరే మ్యారేజ్ లాస్, ఇలా ఉండడం అనేది జరిగింది. పర్సనల్ లాస్ ఒక్కొక్క మతానికి ఒక్కొక్కలాగా ఉన్నాయి, బట్ క్రిమినల్ కోడ్ మాత్రం అందరికీ ఒకలాగా ఉంది. సో ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా ఏం చేస్తున్నారు? క్రిమినల్ కోడ్ ఎలా అయితే యూనిఫామ్గా ఉందో, సివిల్ లాస్ ఏవైతే ఉంటాయో అవి కూడా అందరికీ ఒకే రకంగా తీసుకొద్దాము అనేటటువంటి ఐడియానే యూనిఫామ్ సివిల్ కోడ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో బేసిక్స్ నుంచి డీటెయిల్గా మీకు ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ లోకస్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్? లోకస్ అంటే లొకేషన్. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటి కాన్సెప్ట్, ఈ ఐడియా మన కాన్స్టిట్యూషన్లో, భారత రాజ్యాంగంలో ఏ పార్ట్లో మెన్షన్ చేయబడ్డం అనేటటువంటి జరిగింది? చూడండి అమ్మ, భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద బేసిక్ అండ్ ఫండమెంటల్ లా ఆఫ్ ద నేషన్, దానిలో ఉన్నటువంటి పార్ట్ 4 ఏదైతే ఉంటుందో, 4వ భాగం ఏదైతే ఉందో, దాని యొక్క టైటిల్ డిపిఎస్పీస్ అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఆదేశిక నియమాలు లేదా ఆదేశిక సూత్రాలు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఈ డిపిఎస్పీస్లో ఉన్నటువంటి ఆర్టికల్ 44 అనేటటువంటిది ఎక్స్ప్లిసిట్గా యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది. ఇంతకీ ఆర్టికల్ 44లో ఏం చెప్పారమ్మా? ద స్టేట్, దట్ ఈస్ రాజ్యము, shall endeavor to secure a uniform civil code for the citizens throughout the territory of India. భారతదేశ భూభాగం అంతటా నివాసం ఉంటున్నటువంటి భారత పౌరులందరికీ గవర్న్ చేసేటటువంటి, అందరికీ ఒకే యూనిఫామ్ సివిల్ కోడ్, ఒకే సివిల్ కోడ్ తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి, ప్రభుత్వాలు పని చేయాలి అని చెప్పి ఆర్ ఫోర్ ఫాదర్స్ చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. దీస్ డిపిఎస్పీస్ ఏవైతే ఉంటాయో, డిపిఎస్పీస్, దిస్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ comprises of various directions given by our forefathers టు ద గవర్నమెంట్ ఆఫ్ ద డే. ఆయా ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో, వివిధ కాలాల్లో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలకి ఏ విధంగా గవర్న్ చేయాలి, ద ఫండమెంటల్ బేసిస్ ఫర్ ద గవర్నెన్స్ని డిపిఎస్పీస్ అందించడం అనేటటువంటి జరుగుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, డిపిఎస్పీస్ ఆర్ జస్టిసియబుల్లా అంటే కాదు. ఫండమెంటల్ రైట్స్ విచ్ ఆర్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, దే ఆర్ యాక్చువల్లీ జస్టిసియబుల్ అని చెప్తాం. అంటే ఇఫ్ ద స్టేట్ డినైస్ యూ ద ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులకి, నీ ప్రాథమిక హక్కులకు ఉల్లంఘనకు గురైతే యూ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ద కోర్ట్స్, రైట్? న్యాయస్థానాలను అప్రోచ్ అవ్వచ్చు. బట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో, ఒకవేళ అవి వాటికి ఉల్లంఘన అనేటటువంటిది అయితే, ఒకవేళ అవి ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయకపోతే నువ్వు కోర్టుని ఆశ్రయించవచ్చా? ఆశ్రయించకూడదు. ఎందుకంటే డిపిఎస్పీస్లో పార్ట్ 4లో ఉన్నటువంటి ఆర్టికల్ 37 డైరెక్ట్గా చెప్తుంది ఏమని? దిస్ డిపిఎస్పీస్ ఆర్ నాట్ జస్టిసియబుల్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఒకవేళ డిపిఎస్పీస్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో, ఉన్నటువంటి విధి విధానాలు ఏవైతే ఉంటాయో, వాటిని ఒకవేళ ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయని ఎడల నువ్వు కోర్టుల్ని ఆశ్రయించవచ్చా అమ్మా? ఆశ్రయించడం కుదరదు. అర్థమైందా? వెరస్ ఫండమెంటల్ రైట్స్ జస్టిసిబుల్ సార్ అంటే జస్టిసియబుల్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు కాన్స్టిట్యూషనల్ లోకస్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి నౌ లెట్ us look at the objective of this particular uniform civil code. What exactly is the aim behind this uniform civil code? It wants to strengthen the secular ethos of the nation. I want you to closely look at the preamble of our constitution. భారత రాజ్యాంగ పీఠికను మీరు గమనిస్తే అక్కడ ఇండియా ఈజ్ ఏ సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఇజంట్ ఇట్? సో భారతదేశాన్ని, భారత రాజ్యాన్ని మనం ఒకవేళ సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్గా మనం గుర్తించాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం అనేటటువంటిది ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కనెక్షన్ బిట్వీన్ దిస్ సార్? కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్ వెరీ కాంప్రహెన్సివ్లీ. సెక్యులర్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ సింప్లీ అన్ ఎంటిటీ విచ్ ఈస్ నాట్ కనెక్టెడ్ టు ఎనీ పర్టిక్యులర్ రిలీజియన్. సో ఇండియాని మనం ఏదైనా రిలీజియస్ నేషన్గా మారుద్దాం అనుకున్నామా? అనుకోలేదు. వీ వాంట్ టు బిల్డ్ ఇండియా యాజ్ ఎ సెక్యులర్ నేషన్. ఇండియాని హిందూ రాజ్యం అని కానీ, ఇస్లామిక్ రాజ్యం అని చెప్పి కానీ ఏమైనా అన్నామా? అనలేదు. ఇండియా వాంట్స్ టు బికమ్ ఎ సెక్యులర్ నేషన్. సో సెక్యులర్ ఎథోస్ ఆఫ్ ద నేషన్ మనం కాపాడాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటిది అత్యవసరం. సో ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పర్సనల్ లాస్ అనేటటువంటివి మనం ఇస్తున్నామంటే ఒక్కొక్క మతాన్ని ఒక్కొక్క రకంగా మనం ట్రీట్ చేస్తున్నట్టు. ఈజ్ ఇట్ రియల్లీ అప్హోల్డ్స్ ద సెక్యులర్ ఎథోస్ ఆఫ్ ద నేషన్? కాదు కదా. సో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం ద్వారా అన్ని మతాలకు చెందినటువంటి వ్యక్తులకు కూడా ఒకే పర్సనల్ లా ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం ద్వారా మనం ఏం చేయొచ్చు? వీ కెన్ అప్హోల్డ్ ద సెక్యులర్ ఎథోస్ ఆఫ్ ద నేషన్. ఇజంట్ ఇట్? నెక్స్ట్ డెమోక్రటిక్ అని చెప్పి అన్నాం.
డెమోక్రసీ మీనింగ్ ఏంటండి? పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్, ప్రజల చేతుల్లో పవర్ అనేటటువంటిది పెట్టడం, అంత అవునా కాదా? అవును కదా. మరి ఇంకా క్లోజ్గా డెమోక్రసీ అనే పదాన్ని మనం గమనిస్తే ప్రజల చేతుల్లో పవర్ అనేది పెట్టడం కాదు, ప్రజలందరికీ ఈక్వల్ పవర్ అనేటటువంటిది కూడా ఇవ్వడం. సో ప్రజలందరికీ మనం ఈక్వల్ పవర్ ఎప్పుడు ఇవ్వగలుగుతాం? ప్రజలందరినీ ఈక్వల్గా ట్రీట్ చేసినప్పుడు, ప్రజలందరినీ ఒకే స్టేటస్ అనేటటువంటిది ప్రజలందరికీ అటాచ్ చేసినప్పుడు. సో ఒక్కొక్క మతం వేరు వేరు అని చెప్పి మనం చెప్తున్నప్పుడు నిజంగా డెమోక్రసీ అనేటటువంటిది ఇదవుతుందా? ఒక్కొక్క మతస్థుడికి వేరువేరు పవర్ వేరువేరుగా పవర్ అనేటటువంటిది మనం అందిస్తున్నాం. ఇజంట్ ఇట్? ఒక్కొక్క మతస్థుడికి వేరువేరు లివరేజెస్ అనేటటువంటిది మనం ఇస్తున్నాం. అప్పుడు డెమోక్రటికల్ ఎథోస్ అనేటటువంటిది సస్టైన్ అవుతున్నట్ట కాదు. సో త్రూ యూనిఫామ్ సివిల్ కోడ్ అందరికీ ఒకే పర్సనల్ లా తీసుకురావడం ద్వారా మనం డెమోక్రటిక్ ఎథోస్ ఆఫ్ ద నేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇది చేయొచ్చు. అండ్ రిపబ్లిక్ సుమారు 600 పైగా డెఫినేషన్స్ అనేటటువంటివి ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ డెఫినేషన్ ఏంటి అంటే ఏ రిపబ్లిక్ స్టేట్, a రిపబ్లిక్ నేషన్ ఈజ్ సింప్లీ ఏ నేషన్ వితౌట్ ఏ హెరిడిటరీ హెడ్. సో పీపుల్ ద్వారా ఎన్నికైనటువంటి రిప్రజెంటేటివ్స్, పబ్లిక్ అని ఉంది కదా, పీపుల్ ద్వారా ఎన్నికైనటువంటి రిప్రజెంటేటివ్స్ చేత పరిపాలింపబడితే ఆ పర్టికులర్ జాగ్రఫికల్ ఎంటిటీని మనం రిపబ్లిక్గా పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఆ పర్టికులర్ పొలిటికల్ ఎంటిటీని మనం రిపబ్లిక్గా పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, పీపుల్ చేత ఎన్నుకోబడినటువంటి రిప్రజెంటేటివ్స్, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు అన్నాం కాబట్టి, కానీ హిందువుల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి, ముస్లింల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి అనేమైనా మనం మాట్లాడుతున్నామా? మాట్లాడట్లేదు. సో ఇక్కడ రిపబ్లిక్ అనే పదం ఏం చేస్తుంది? పీపుల్ని జనరలైజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. షోస్ నో డిమార్కేషన్ ఆర్ నో డిఫరెన్సెస్ బిట్వీన్ ద పీపుల్ విత్ రెస్పెక్ట్ టు దర్ రిలీజియన్, ఇజంట్ ఇట్? బట్ ద అబ్సెన్స్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అది క్లియర్ డిమార్కేషన్, డిఫరెన్స్ని చూపిస్తుంది పీపుల్లో, అవునా కదా? సో అందుకే ది సెక్యులర్ ఎథోస్, డెమోక్రటిక్ ఎథోస్, రిపబ్లికన్ ఎథోస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ అప్హోల్డ్ చేయాలంటే, స్ట్రెంథన్ చేయాలంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు మనం ఏం మాట్లాడుకున్నాం? ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ మనం మాట్లాడాం. కాన్స్టిట్యూషనల్ లొకేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ మనం మాట్లాడాం. అండ్ ద ఆబ్జెక్టివ్ అండ్ ఎయిమ్ ఆఫ్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ద ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడదాం. అండ్ దాని తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ అండ్ అగెన్స్ట్ దిస్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అటెన్షన్ పే చేసి వినండి అమ్మా. నౌ లెట్ us look at the origins and evolution of uniform civil code. For the ease of your understanding, I have divided the evolution of uniform civil code into two different phases. One is pre-independence phase, that is colonial phase. And next one post-colonial era, post-colonial phase. అంటే బ్రిటిష్ రూల్ ఎండ్ అయిన తర్వాత జరిగినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ విత్ రెస్పెక్ట్ టు యూనిఫామ్ సివిల్ కోడ్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ లెట్ us try to understand pre-independence age. Charter Act of 1833 necessitated the constitution of a law commission in India. Subsequently, in the year 1834, ఒక లా కమిషన్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటటువంటిది జరిగింది, హెడెడ్ బై థామస్ మెకాలే. 1834లో కాన్స్టిట్యూట్ అయినటువంటి ఈ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీలో ఫస్ట్ లా మెంబర్ థామస్ మెకాలే అండ్ 3 other members కలిపి దే వర్ గివెన్ ద టాస్క్ ఆఫ్ కోడిఫైయింగ్ లాస్ టు అడ్మినిస్ట్రేట్ ఇండియా. సో ఒకప్పటి బ్రిటిష్ ఇండియా ఏదైతే ఉంటుందో దాని అడ్మినిస్ట్రేషన్ కావాల్సినటువంటి చట్టాలు, లాస్ ఏవైతే ఉంటాయో అవి చేయండి అని చెప్పి వీళ్ళకి ఆ టాస్క్ అనేటటువంటిది బ్రిటిష్ గవర్నమెంట్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఫైనలీ ఇన్ ద ఇయర్ 1837, 1837లో సో దిస్ లా కమిషన్ ఏదైతే ఉంటుందో ఒక డ్రాఫ్ట్, ఒక ముసాయిదాతో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. బట్ దేర్ రైజ్డ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫండమెంటల్ క్వశ్చన్స్. ఇండియా ఈజ్ ఎ మిక్స్డ్ కల్చర్, ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ డివర్సిటీ, ఇజంట్ ఇట్? ఎల్స్ట్వైల్ బ్రిటిష్ ఇండియా కూడా, ఎల్స్ట్వైల్ బ్రిటిష్ ఇండియా ఆల్సో కంప్రైజ్డ్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియన్స్, డిఫరెంట్ కల్చర్స్ ఎట్సెట్రా. సో అన్ని మతాలకు ఒకే చట్టాలు అనేటటువంటి ఉంచుదామా లేకపోతే వద్దా అనే ప్రశ్న మొదలైంది. సో ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పడానికి లెక్స్ లోసీ కమిటీ ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేశారు. సబ్సిక్వెంట్లీ ఇన్ ద ఇయర్ 1840, 1840లో లెక్స్ లోసీ రిపోర్ట్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. లెక్స్ లోసీ సింప్లీ మీన్ లా ఆఫ్ ద ల్యాండ్ అని చెప్పి అర్థం అన్నమాట, ఓకేనా? ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే ఇట్ స్ట్రెస్ ద ఇంపార్టెన్స్ ఫర్ యూనిఫార్మిటీ ఆఫ్ ఇండియన్ లాస్. ఇండియన్ లాస్ అన్నిటినీ యూనిఫామ్గా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్స్. బట్ అది ఎక్కడి వరకు యూనిఫార్మిటీని రెస్ట్రిక్ట్ చేశారు అప్పటి బ్రిటిష్ వాళ్ళు అంటే కేవలం క్రిమినల్ లాస్ ఏవైతే ఉంటాయో, క్రిమినల్ కోడ్ ఏదైతే ఉందో అక్కడికే రిస్ట్రిక్ట్ చేయడం అనేటువంటి జరిగింది. క్రిమినల్ కోడ్ యూనిఫామ్గా ఉండాలి కానీ
and it recommended that personal laws of Hindus and Muslims should be kept outside the codification. So personal laws ఏవైతే ఉంటాయో, laws with respect to marriage, divorce, alimony, succession, etc., all these laws ఏవైతే ఉంటాయో ఆయా మతాలకు చెందినటువంటి మత గురువులు వాటిని నిర్ణయిస్తారు అనే విధంగా బ్రిటిష్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అండ్ ఫైనలీ ఇన్ ద ఇయర్ 1857, 1857లో ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, సిపాయిల తిరుగుబాటు ఏదైతే ఉంటుందో జరగడం అనేటటువంటిది జరిగింది. హిస్టారియన్స్ కన్సిడర్ ఇట్ యాజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ బికాస్ ఇట్ పోజ్డ్ సీరియస్ థ్రెట్ టు కొలోనియల్ అడ్మినిస్ట్రేషన్. బ్రిటిష్ వాళ్ళకి ఒక పెద్ద ముప్పుని, ఒక పెద్ద ప్రమాదాన్ని కలగజేశారు త్రూ 1857 ఆర్ సిపాయిస్ ఆర్ పర్సోనల్ ఇన్ బ్రిటిష్ మిలిటరీ ఫోర్సెస్. సో 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత కొన్ని ఫండమెంటల్ చేంజెస్కి బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ గురి కావడం అనేటటువంటిది జరిగింది. 1857 ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ అడ్మినిస్ట్రేషన్ ఉంటే 1857 తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ అవుట్ అండ్ ద డైరెక్ట్ రూల్ ఆఫ్ క్రౌన్, బ్రిటిష్ క్రౌన్ చేత డైరెక్ట్గా ఇండియన్ సబ్ కాంటినెంట్ పరిపాలింపబడడం అనేటటువంటిది జరిగింది. సో క్రౌన్ రూల్ ఏదైతే ఉంటుందో దీన్ని లెజిటిమైజ్ చేస్తూ అప్పటి క్వీన్ 1859 ప్రొక్లమేషన్తో ముందుకు రావడం అనేది జరిగింది. ఈ ప్రొక్లమేషన్లో భాగంగా ఏం చెప్పారు అంటే, ఇట్ ప్రామిస్డ్ అబ్సల్యూట్ నాన్ ఇంటర్ఫరెన్స్ ఇన్ రిలీజియస్ మ్యాటర్స్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్వాల్వ్ అవ్వదు అని చెప్పి వాళ్ళు ప్రామిస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకంటే 1857 సిపాయి మీటింగ్ గల వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే, బ్రిటిషర్స్ తరచూ దీస్ ఇండియన్ ఇంటర్నల్ రిలీజియస్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో జోక్యం చేసుకోవడం వల్ల రిలీజియస్ ఫండమెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం చేద్దాం అనుకున్నారు. ఆ టైంలో వహాబీ మూమెంట్, ఇలాంటి మూమెంట్స్ అన్నీ రైజ్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. అందుకే సో 1857 సిపాయి మీటింగ్ గల కారణాలను విశ్లేషించుకున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇండియా యొక్క ఇంటర్నల్ రిలీజియస్ మ్యాటర్లో మేము ఇన్వాల్వ్ అవ్వము అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఫైనలీ సో యూనిఫామ్ క్రిమినల్ కోడ్ తీసుకొచ్చారు కానీ త్రూ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, లేకపోతే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ ఎట్సెట్రా, బట్ కానీ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ని బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకొచ్చిందా అంటే తీసుకురాలేదు, గుర్తుపెట్టుకోవాలి. దెన్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పోస్ట్ కొలోనియల్ ఫేజ్? ద ఇయర్ 1947, ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్, ద ఎల్స్ట్వైల్ బ్రిటిష్ ఇండియా వాజ్ డివైడ్ ఇంటూ 2 sovereign nations. One is Pakistan, second one India, right? సో మొత్తానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం కంటూ ఒక కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగం అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేటటువంటిది ఏర్పడింది. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ హెడెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్ట్తో ముందుకొచ్చారు, ఒక ముసాయిదాతో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ తీసుకొచ్చినటువంటి ముసాయిదా ఏదైతే ఉందో దానిలో ఈ ప్రొవిజన్స్ ఉండాలా, ఈ ప్రొవిజన్స్ తీసివేయాలా అనేటటువంటి విధంగా చాలా డిబేట్స్ ఏవైతే ఉంటాయో జరగడం అనేటటువంటిది జరిగిందన్నమాట. చాలా సంప్రదింపులు అనేటటువంటివి జరగడం అనేది జరిగింది, చాలా చర్చలు అనేటటువంటివి, డెలిబరేషన్స్ అనేటటువంటివి జరిగినాయి. ద ఇయర్ 1948, ద మంత్ ఆఫ్ నవంబర్, 23rd November 1948, ఎంటైర్ డే అనేటటువంటిది ఇట్ వాజ్ యాక్చువల్లీ డెడికేటెడ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్, టు ద ఐడియా ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్కి ఆ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో ఆ డే మొత్తాన్ని డెడికేట్ చేశారు. సో కొంతమంది లీడర్స్ లైక్ అంబేద్కర్ కానీ, కేఎం మున్షి కానీ, కృష్ణస్వామి అయ్యర్ కానీ, నెహ్రూ కానీ, దే ఆర్గ్యూడ్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటిది ఏర్పాటు చేయాలని వీళ్ళు చెప్తే, బట్ సమ్ రిలీజియస్ ఫండమెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో, ఫండమెంటలిస్ట్ అంటే ఎవరు అంటే ద పర్సన్ హూ ఫాలోస్ రిలీజియస్ స్క్రిప్చర్స్ స్ట్రిక్ట్లీ అండ్ స్ట్రాంగ్లీ. రిలీజియస్ టెక్స్ట్ ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళని ఫండమెంటలిస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఔరంగజేబ్ ఈజ్ రిలీజియస్ ఫండమెంటలిస్ట్ అంటాం. ఎందుకంటే రిలీజియస్ టెక్స్ట్ ఖురాన్లో కానీ లేకపోతే అదర్ ఇస్లామిక్ టెక్స్ట్లో చెప్పినటువంటి విషయాలు ఆయన తూచా తప్పకుండా ఫాలో అవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి సమ్ అదర్ రిలీజియస్ ఫండమెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో లైక్ మొహమ్మద్ ఇస్మాయిల్ ఫ్రమ్ మద్రాస్, నజరుద్దీన్ అహ్మద్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ అండ్ బి పోకెర్ సాహిబ్ బహదూర్ ఫ్రమ్ మద్రాస్. సో ఇలాంటి వాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటి కాన్సెప్ట్ని రిజెక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. పర్సనల్ లాస్ అనేటటువంటివి ఆయా రిలీజియన్స్ని బేస్ చేసుకుని ఉండాలి, రిలీజియన్స్ యొక్క రూల్స్ని బేస్ చేసుకుని ఉండాలని చెప్పి వాళ్ళు కంప్లీట్గా దాన్ని రిజెక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటి ఈ టాపిక్ని కాంట్రవర్షియల్ చేయడం అనేటువంటిది జరిగింది. ఫైనలీ సో దిస్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఐడియా ఆఫ్ యూసీసీ అనేటటువంటిది
దేనిలో ఇంక్లూడ్ చేశారు అంటే పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోని 4వ భాగమైనటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఆర్టికల్ 44లో ఇంక్లూడ్ చేయడం అనేటువంటి జరిగింది. రిమెంబర్, డిపిఎస్పీస్ ఆర్ నాట్ జస్టిసియబుల్ ఇన్ నేచర్. అది మీరు చక్కగా గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, అది గుర్తు పెట్టుకోవాలి. సో మొత్తానికి డిపిఎస్పీస్లో ఎలా యూసీసీ భాగమైందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇన్ ద లేటర్ ఇయర్స్ సమ్ రిఫార్మ్స్ వర్ ప్రపోజ్డ్ బై డిఫరెంట్ లీడర్స్. ఆ రిఫార్మ్స్లో భాగంగా ద హిందూ కోడ్ బిల్ అనేటటువంటి తీసుకొచ్చారు, ద హిందూ సక్సెషన్ యాక్ట్ ఆఫ్ 1956, ఎందుకంటే హిందువుల యొక్క పర్సనల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి చట్టాల కోసం. ద హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ, మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ కానీ, అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ కానీ, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ ఏవైతే ఉంటాయి, ఇలాంటి చట్టాలు అనేటటువంటి తీసుకురావడం అనేది జరిగింది. ఆల్ దీస్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయి, లాస్ ఏవైతే ఉంటాయి, వీటి యొక్క కలెక్షన్ ఏమవుతుంది, సివిల్ కోడ్ ఆఫ్ హిందూస్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే క్రిస్టియన్స్ యొక్క ఇలాంటి చట్టాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క చట్టం అన్ని కలిపి సివిల్ కోడ్ ఆఫ్ క్రిస్టియన్స్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. సో హిందువులకు ఒక సివిల్ కోడ్, క్రిస్టియన్స్కి ఒక సివిల్ కోడ్, ముస్లిమ్స్కి ఒక సివిల్ కోడ్ కాకుండా అందరికీ ఒకే సివిల్ చట్టాలు అనేటటువంటి ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఐడియాయే యూనిఫామ్ సివిల్ కోడ్. సో అప్పటి నుంచి, దట్ ఈస్ రైట్ ఫ్రమ్ ద ప్రొమల్గేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్, ఇన్ వేరియస్ ప్లాట్ఫామ్స్, వేరియస్ లీడర్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం దేశానికి అత్యవసరం అని చెప్పి చాలా వాదనలతో ముందుకు వచ్చారమ్మ. ఓకేనా, సో వాటన్నింటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. అండ్ సమ్ జుడిషియల్ ఇంటర్వెన్షన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం, వినండి. So now let us look at some important judicial interventions and Supreme Court verdicts on this particular issue, Uniform Civil Code. The first and foremost and most famous and classic example for the case related to Uniform Civil Code, that is Shabano case. 1985లో జరగడం అనేటటువంటిది జరిగింది. షాబానో, షీ ఈజ్ యాక్చువల్లీ 75-year-old woman. సో ఈవిడి యొక్క భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ట్రిపుల్ తలాక్ ద్వారా 3 సార్లు తలాక్ అని చెప్పి ఈవిడికి ఈవిడికి డివర్స్ అనేటటువంటిది ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో అప్పటికి అది యాక్సెప్టబుల్. ట్రిపుల్ తలాక్ అనేటటువంటిది ఇప్పుడు బ్యాన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది కానీ, సో సుప్రీంకోర్టు కొట్టివేయడం అనేటటువంటిది జరిగింది కానీ అప్పటికి యాక్సెప్టబుల్. సో డైవర్స్ తీసుకున్నాడు. మరి ఈవిడికి రావాల్సినటువంటి మెయింటెనెన్స్ విషయం దృష్ట్యా కూడా ఇస్లామిక్ లాస్ ఏం చెప్తాయి అంటే, ద మెయింటెనెన్స్ షుడ్ బి పెయిడ్ బై ద హస్బెండ్ టిల్ ద పీరియడ్ ఆఫ్ ఇద్దత్, దట్ ఈస్ సో నో ట్రిపుల్ తలాక్ చెప్పినటువంటి డైవర్స్ తీసుకున్నటువంటి 90 రోజుల వరకే మెయింటెనెన్స్ అనేటటువంటిది ఇవ్వాలి అనేటటువంటి రూల్ ఉండడం అనేది జరిగింది. ఆ రూల్కి ఎగ్నెస్ట్గా షాబానో సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పడం అనేటటువంటిది జరిగిందంటే, ఇట్ ఈస్ ఇల్లీగల్, మెయింటెనెన్స్ ఆ సమయం వరకే ఇవ్వడం అనేటటువంటిది అది సరైన పద్ధతి కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడంతో పాటు, ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్. దేశం మొత్తం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం చాలా ఇంపార్టెంట్. బికాస్ సో దీస్ రిలీజియస్ పర్సనల్ లాస్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా చాలామంది మహిళలు కానీ లేకపోతే వల్నరబుల్ సెక్షన్స్ చాలా వాళ్ళ రైట్స్ని కోల్పోతున్నారనే విధంగా సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ డానియల్ లతీఫీ కేస్, అండ్ దాంతోపాటు సర్లా ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్, అండ్ జాన్ వల్లమొత్తం కేస్, ఇలాంటి కేసెస్లో కూడా సుప్రీంకోర్టు పలుసార్లు సో యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత గురించి చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. దిస్ ఆల్ కేసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ యువర్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో అందుకే నేను ఇక్కడ అన్నింటినీ ఇంక్లూడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో నౌ లెట్ us look at some arguments in favor of uniform civil code. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి అని చెప్తున్నటువంటి వాళ్ళు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు, యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడానికి ఛాలెంజెస్ ఉంటాయని చెప్తున్న వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ గురించి మెన్షన్ చేయడం అనేది జరిగిందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఎవరైతే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలంటున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏం చూపిస్తున్నారంటే నేషనల్ ఇంటిగ్రేషన్ అనేటటువంటిది చూపిస్తున్నారు. సో ఇండియాకి స్వాతంత్రం వచ్చి చాలా 75 ఏళ్ళు దాటిపోతుంది. అండ్ దాంతోపాటు ఆర్ ప్రియాంబుల్లో కానీ లేకపోతే ఆర్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని మనం క్లోజ్గా గమనిస్తే ఇండియా అనేటటువంటి సెక్యులర్ నేషన్ అని చెప్పి మనం గర్వంగా పిలుచుకుంటున్నాం. ఇండియా ఈజ్ నాట్ ఎ మోనోథిస్టిక్ నేషన్ జస్ట్ లైక్ ఆర్ పాకిస్తాన్. ఇండియాతో పాటు స్వతంత్రం వచ్చినటువంటి పాకిస్తాన్, ఇట్ వాజ్ నెవర్ సెక్యులర్, ఇట్ ఈస్ ఎ మోనోథిస్టిక్ నేషన్. బట్ ఇండియా వి బోస్ట్ అబౌట్ అవర్ సెల్ఫ్ ఎస్ ఎ సెక్యులర్ నేషన్. మరి సెక్యులర్ దేశంలో ఇలాంటి ఒక మతపరమైనటువంటి చట్టాలకి తావేంటి, సో వాటి అవి ఉండడం వెనక అసలు రేషనల్ ఏంటి అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ దాంతోపాటు ఫ్రెటర్నిటీ, బ్రదర్హుడ్ అనేటటువంటి సస్టైన్ అవ్వాలి అంటే సో మతాల బేసిస్ మీద ఉన్నటువంటి ఈ చట్టాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ తొలగిపోయి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం అత్యవసరం అని చెప్పి చెప్తున్నారు. చెక్ ఆన్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్.
సో డిఫరెంట్ రిలీజియన్స్కి ఒక డిఫరెంట్ చట్టాలు ఉండడం వల్ల డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరు విధంగా ట్రీట్ చేయబడుతుండడం వల్ల సో వాటిని పొలిటీషియన్స్ వాళ్ళు ఓట్ బ్యాంక్ కోసం ఉపయోగించుకుంటున్నారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలే చేయడం కానీ, లేకపోతే మత విద్వేషాలకు సంబంధించినటువంటి ఇవేవైతే ఉంటాయో వాటిని రెచ్చగొట్టడం కానీ, సో మత విద్వేషాలు ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టడం కానీ, ఆ విధంగా ఓట్స్ తెచ్చుకోవడం కానీ ఇలా చేస్తున్నారు. అదే అందరికీ ఒకే లా అనేటటువంటిది ఉంటే దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ రిలీజియస్ డిస్క్రిమినేషన్, ఇజంట్ ఇట్? సో అందుకోసం అని చెప్పి మనకి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని చెప్పి అంటున్నారు. అండ్ సైన్ ఆఫ్ ఎ మోడర్న్ ప్రోగ్రెసివ్ నేషన్, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటిది ఒక చిహ్నం కింద, ఒక సింబల్ కింద పనిచేస్తుందంట. ఇండియా అనేటటువంటిది ఒక మోడర్న్ ప్రోగ్రెసివ్ నేషన్గా మారుతుంది అనేటటువంటి దానికి యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక సింబల్గా ఉంటుంది. సో అందుకు తీసుకురావాలి యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పారనమాట. ఒక అభ్యుదయమైనటువంటి దేశంగా మనం మారాలి అంటే ఇలాంటి మార్పులు చేర్పులు తప్పకుండా మన లీగల్ సిస్టమ్కి చేయాలి. అండ్ మోర్ రైట్స్ టు ఉమెన్. సో మెజారిటీ ఆఫ్ దీస్ రిలీజియస్ ఇవేవైతే ఉంటాయో, రిలీజియస్ యాక్ట్స్ అండ్ రిలీజియస్ పర్సనల్ లాస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యాక్చువల్లీ మీసోగైనిస్టిక్ ఇన్ నేచర్. అంటే ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? సో అలా కాకుండా ఉమెన్ యొక్క రైట్స్ అనేటటువంటి అప్హోల్డ్ కావాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. స్ట్రెంథన్ ద సెక్యులర్ ఎథోస్ ఆఫ్ ద నేషన్, దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వి బోస్ట్ అబౌట్ ద సెక్యులర్ నేచర్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, సెక్యులర్ నేచర్ ఆఫ్ అవర్ నేషన్, ఇజంట్ ఇట్? సో మరి అది అప్హోల్డ్ అవ్వాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నారు. మోర్ కోహరెంట్ లీగల్ సిస్టమ్, ఒక బలమైనటువంటి న్యాయ వ్యవస్థ అనేటటువంటిది ఏర్పడాలంటే, ఒక కన్ఫ్యూజన్ లేకుండా ఒక సింగిల్ లైన్ బేస్డ్ లీగల్ సిస్టమ్ ఏర్పడాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అనే విధంగా మనకి చెప్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ పోవాలి అంటే, ఎందుకంటే చాలా కోర్ట్స్లో ఇప్పటికీ ప్రాపర్టీస్, డైవర్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఇంకా చాలా కాలం పాటు ప్రొలాంగ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. దానివల్ల పీపుల్ మీద అది చాలా నష్టాలు అనేటటువంటివి జరుగుతుంది. పీపుల్కే చాలా సామాన్య ప్రజలకి, జనరల్ పబ్లిక్కే చాలా నష్టం జరుగుతుంది. సో అలా కాకుండా ఒక కోహరెంట్ లీగల్ సిస్టమ్ ఏర్పడాలి అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంపార్టెంట్ అనే విధంగా మనకి చాలామంది చెప్తున్నారు. అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ సమ్ ఛాలెంజెస్? మరి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలంటే, ఇంత మంచి చేసేటటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలంటే ఎటువంటి సవాళ్ళు ఉన్నాయి? ఫస్ట్ వన్ చూడండి, ఫర్మిడబుల్ అండ్ టెడియస్ టాస్క్ హెడ్. సో చాలా కష్టంతో కూడినటువంటి విషయం. సో అన్ని మతాల తాలూకా పర్సనల్ లాస్ అనేటటువంటి ఒక దగ్గరికి తీసుకొచ్చి, సో వాటిలో ఏ మతానికి అన్యాయం జరగకుండా అన్నింటినీ కూర్చి ఒక దగ్గర ఒక పర్సనల్ కోడ్ అనేటటువంటి తీసుకురావడం అంత ఈజీ అయినటువంటి విషయమా? ఈజీ అయినటువంటి విషయం కాదు. ఎందుకంటే అన్ని మతాలకు సంబంధించినటువంటి పర్సనల్ లాస్ మీద నాలెడ్జ్ ఉండేటటువంటి పర్సోనల్ ఉండాలి. ఆ స్కాలర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటారా అంటే అది చాలా చాలా కష్టం. సో ఎవరి యొక్క భావోద్వేగాలను కానీ, ఎవరి యొక్క ఇంట్రెస్ట్ని కానీ అండర్మైన్ చేయకుండా ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటటువంటి తీసుకురావడం మాటలతో చెప్పినంత ఈజీయా అంటే కాదని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అపోజిషన్ ఫ్రమ్ మైనారిటీస్ యూనిఫామ్ సివిల్ కోడ్కి టైమ్ అండ్ అగైన్ ఎప్పుడు అపోజిషన్తో ముందుకునో ఎప్పుడు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ మెజారిటీ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో వాటిని మా మీద రుద్దుతారేమో. సో ఇండియాలో మెజారిటీ హిందూస్ యొక్క వ్యూ పాయింట్ మా మీద రుద్దే ప్రయత్నం చేస్తారేమో హిందువులు అని చెప్పి మైనారిటీస్ ఎప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారు అనమాట. దానికి ఎగ్నెస్ట్గా మైనారిటీస్ని సెన్సిటైజ్ చేయడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కూడా ఇంపార్టెంట్ అమ్మ. ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్. సో ఎప్పటి నుంచో గవర్నమెంట్స్ తీసుకొస్తామని చెప్పినప్పటికీ నిజంగా పొలిటికల్ విల్ ఉంటే వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. బట్ కానీ పొలిటికల్ విల్ ఉందా, తీసుకొద్దామనే ఉద్దేశం నిజంగా చిత్తశుద్ధి వాళ్ళకు ఉందా అంటే లేదు. ఎందుకు లేదు? సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పటి నుంచో యూనిఫామ్ సివిల్ కోడ్కి వ్యతిరేకం అయినప్పటికీ, సో బీజేపీ గవర్నమెంట్ మనకి 2000s బీజేపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా దిస్ పర్టికులర్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొద్దాం అనుకుంది. కానీ అప్పటి పార్లమెంట్లో సరైనటువంటి బలం అనేటటువంటిది అప్పటి బీజేపీకి లేదు. ఎందుకంటే బీజేపీ సింగిల్ ఎజెండా పార్టీగా లేదు. అప్పుడు ఎన్డీఏగా ఉండమనేటటువంటి జరిగింది, సంకీర్ణ ప్రభుత్వంలో ఉండమని జరిగింది, కోయిలేషన్ గవర్నమెంట్తో ఉండడం అనేటటువంటిది జరిగింది. సో మిగిలినటువంటి ఎన్డీఏలో ఉన్న బీజేపీ కాకుండా మిగిలిన పార్టీలు సో యూనిఫామ్ సివిల్ కోడ్కి సపోర్ట్గా ఉంటారో లేదో బీజేపీకి తెలియదు, అవునా? సో అందుకే అప్పుడు మేము యూనిఫామ్ సివిల్ కోడ్ నుంచి వెనక్కి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. బట్ 2014లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఎప్పుడైతే ఏర్పడిందో సో కావాల్సినటువంటి మెజారిటీతో ఏర్పడడం అనేది జరిగింది. సో వీళ్ళు 3 ఎజెండాస్తో ముందుకు వచ్చారు. ఫస్ట్ వన్ ఏంటి అంటే అయోధ్య బాబ్రీ మసీద్ ఇష్యూ. సో అయోధ్య అనేటటువంటిది నిర్మించాలి. సెకండ్ వన్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చినటువంటి స్వయం ప్రతిపత్తి ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 370 ద్వారా ఇచ్చినటువంటి అటానమీ ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేయాలి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఇప్పటికీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ పై రెండింటిని ఇది చేయడం అనేటువంటి జరిగింది. ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో దీన్ని 2019 ఆగస్ట్ 5వ తారీఖున ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వెరాజ్ దిస్ బాబ్రీ మసీద్ అండ్ అయోధ్య కేసు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి
ఒక వెల్కమింగ్ వెడ్డిక్ట్ వచ్చింది, గవర్నమెంట్కి సపోర్టివ్గా ఒక వెడ్డిక్ట్ అనేటువంటిది రావడం అనేది జరిగింది, దట్ ఈజ్ ఓకే. బట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉంటుందో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంకా తేలినటువంటి పరిస్థితి. బట్ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఇష్యూని ఇప్పుడు రిజాల్వ్ చేసేస్తారా అంటే దీనికి కూడా ఎగనెస్ట్. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఒక ఇష్యూ అనేటటువంటిది ప్రజల్లో నానుతున్నంత వరకే దాని నుంచి పొలిటికల్ పార్టీస్ బెనిఫిట్ పొందగలవు. ఒకవేళ ఇష్యూ రిజాల్వ్ అయిపోయింది అనుకోండి, సొల్యూషన్ టు ఎన్ ఇష్యూ అది ఒక పొలిటికల్ పార్టీకి అంత మేలు చేయదు. ఒక ఇష్యూ లేదా ఒక గందరగోళం, ఒక కేయోటిక్ సిచ్యువేషన్ ఒక పొలిటికల్ పార్టీ మేలు చేసినంతగా ఒక సొల్యూషన్ మేలు చేస్తుందా అంటే మేలు చేయదు. ఎందుకంటే ఇష్యూ ఎప్పుడు, ఒక ప్రాబ్లం ఎప్పుడు ప్రజల యొక్క భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో వాటిని రెచ్చగొట్టడం అనేటటువంటిది జరుగుతుంది. సో అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ మీద ఎప్పుడో రిజల్యూషన్ తీసుకొస్తాం అన్నప్పటికీ దాన్ని వీలుగా ప్రజల్లో నాంచే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దానికి సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందా? దో బీజేపీ గవర్నమెంట్ ఈ సపోర్టివ్ టు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే చేయట్లేదు. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ల్యాక్ ఆఫ్ పొలిటికల్ విల్ కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్గా మనం అనుకోవచ్చు. అండ్ అన్నెసరీ డిస్ప్యూట్స్ ఇన్ ఫ్యూచర్ యాజ్ వెల్. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే ఈ పర్టికులర్ కోడ్ మా ఇంట్రెస్ట్ వ్యతిరేకంగా ఉంది, ఇలా ఉంది, అలా ఉందని చెప్పి మళ్ళీ పీపుల్ కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే కోర్టులో కేసులు అనేటివి పెరిగిపోతున్నాయి. సో ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ మీద, న్యాయ వ్యవస్థ మీద ఇంకా ప్రెజర్ అనేటటువంటిది పడే అవకాశం ఉంటుంది కొత్తగా ఎమర్జ్ అయ్యేటటువంటి కేసుల వల్ల అని చెప్పి కొంతమంది స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు అనమాట. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ యూనిఫామ్ సివిల్ కోడ్. సో నౌ లెట్ us లుక్ ఎట్ ద వే ఫార్వర్డ్. మరి ఎలాంటి సొల్యూషన్స్తో ముందుకెళ్దాం? యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొస్తే మంచిదా, తీసుకురాకపోతే మంచిదా, ఏం చేస్తే మంచిది చూడండి. ఒక ప్రోగ్రెసివ్ అండ్ బ్రాడ్ మైండెడ్ అవుట్లుక్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఒక అభ్యుదయవాదంగా ఉండాలి. సో ప్రజలందరికీ మంచి చేసేలాగా, సో ఇండియా యొక్క స్టేటస్, ఇండియా యొక్క లుక్ అండ్ గ్లామర్ పెంచేలాగా ఇన్ ద వరల్డ్ ప్లాట్ఫామ్స్ మన యొక్క డెసిషన్స్ అనేటటువంటివి ఉండాలి. సో తద్వారా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావడం ఇంపార్టెంట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ క్యాంపెయిన్స్, ముఖ్యంగా ఎవరైతే మైనారిటీస్ యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే మా యొక్క రైట్స్ కానీ హక్కులకు కానీ ఉల్లంఘన గురవుతుంది అని చెప్పి భావిస్తున్నారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేయాలి, వాళ్ళని చైతన్యవంతులను చేయాలి. వాళ్ళకి సెన్సిటైజేషన్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా గవర్నమెంట్ కండక్ట్ చేయాలి. అసలు అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, ఈ విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రజలకు తెలియపరచాలి. యూసీసీ షుడ్ బి డ్రాఫ్టెడ్ కీపింగ్ ఇన్ మైండ్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్. ఒక మతం యొక్క పోకడలు కానీ ఒక మతం యొక్క ఇంట్రెస్ట్ తగినట్టుగా యూనిఫామ్ సివిల్ కోడ్ ఏర్పాటు అవ్వకుండా అన్ని మతాల వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకొని అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక డ్రాఫ్ట్ అనేటటువంటి తయారు చేయడం ఇంపార్టెంట్. అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ యూనిఫామ్ సివిల్ కోడ్. యూనిఫామ్ సివిల్ కోడ్తో ఒక ప్రామినెంట్ అండ్ ఎమినెంట్ జ్యూరిస్టులతో కలిపినటువంటి, అంటే న్యాయవాదులు అండ్ దాంతోపాటు జడ్జిలతో, రిటైర్డ్ జడ్జెస్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ పీపుల్తో కలిపినటువంటి కలగలిసినటువంటి ఒక కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేయడం ద్వారా మనం సరైనటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ని డ్రాఫ్ట్ చేయగలమని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో దిస్ ఇస్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ యూనిఫామ్ సివిల్ కోడ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కాంప్రహెన్సివ్గా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు నేర్చుకోవడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా చెప్పేంత స్థాయిలో మీరు ఉన్నారనే నేను అనుకుంటున్నాను. రైట్? సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి మొత్తం అన్నీ డిస్కస్ చేసాం. సో కామెంట్ బాక్స్లో నాకు ఒక ఆన్సర్ చెప్పండి. సో ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి ఓన్లీ స్టేట్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో తెలియపరచండి. అండ్ ఆ స్టేట్లో యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి, తీసుకొచ్చినటువంటి యూరోపియన్ పవర్ ఏంటో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజెప్పండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మా, అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ యాజ్ వెల్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్. బాయ్ నాన్న.